నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను రవిశంకర్ బిళ్ళ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని, గరీబ్ కళ్యాణ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టామని బీజేపీ నాయకులు చాలా ఆర్భాటంగా ప్రకటించుకుంటూ ఉన్నారు. యాజ్ యూజువల్ గా ప్రతిపక్షాల విమర్శలు కూడా స్టార్ట్ చేసేశాయి. ఇది జీరో సమ్ బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. అంటే శూన్య బడ్జెట్ అని అర్థం. ఇది సామాన్యులకు ఏమాత్రం ఉపయోగపడని బడ్జెట్ అంటూ మమతా బెనర్జీ మండిపడుతున్నారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, పసలేని నిష్ప్రయోజకర బడ్జెట్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ దుమ్మెత్తిపోస్తున్నారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని ఏపీకి చెందిన రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రవేశపెట్టాలి కాబట్టి ఏదో అంకెలగారడీ చేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయా? సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్తో వనగూరిందేంటి అనే అంశానికి సంబంధించి ఇవాళ ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, కృష్ణంరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్, కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ అండ్ టీడీపీ, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, ప్రతి ఏటా ఫస్ట్న బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ మార్నింగ్ నుంచి మనం చూసాం. ఏదో జరగబోతోంది బడ్జెట్లో, వేతన జీవులకు ఏదో జరగబోతోంది, ఏదో వరాలు ఇవ్వబోతున్నారు సామాన్య ప్రజలకు అని చెప్పి. ఆర్థిక సర్వే కూడా మనం చూసాం కాబట్టి జీడిపి వృద్ధి రేట్లో ఉంది అని చెప్పి. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ అంతా సామాన్యులకు అర్థం కాని విషయం. ఒక సగటు సామాన్య మనిషి, పౌరుడు ఏమనుకుంటాడంటే ఈ బడ్జెట్తో నాకు వనగూరింది ఏంటి, అది ఆయన ప్రతి ఒక్కరూ అనుకునేది. వాళ్ళ భాషలో ఏం చెప్పగలుగుతారు కేఎస్ ప్రసాద్ గారు? వాళ్ళకి వనగూరేది ఏంటి ఈ బడ్జెట్తో? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. సామాన్యుడు జీవితంతో ఆడుకుంటున్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్గా దీన్ని అభివర్ణిస్తే ఒక్క మాట చెప్తా సార్. అంటే నేను సామాన్యుడి కోణంలో నేను మాట్లాడదలుచుకున్నాను. దీనికి చాలా ఎక్కువ నేను చదువుకున్న చదువు దీనికి అసలు సంబంధం లేదు ఇవాళ నేను మాట్లాడేదాన్ని. ఓకే. 1948 సంవత్సరంలో ఆర్కే షణ్ముఖం గారు భారతదేశ బడ్జెట్ 196 కోట్లతో ప్రవేశపెట్టాడండి. దాని ప్రస్థానం మీరు గమనిస్తే ఆ రోజు కూడా మనం పాకిస్తాన్ చొరబాటుదారులతో యుద్ధం చేసాం. ఆ రోజు ఫస్ట్ టైం రియలైజ్ అయ్యమాట, ఎస్ మనం డిఫెన్స్కి సక్రమంగా నిధులు నిర్వర్తించుకోకపోతే, ఎలకేట్ చేయకపోతే ఉపద్రవం ఉందని అక్కడి నుంచి పెంచుకుంటూ వస్తూ ఇవాళ ఏ స్థాయికి పెంచే స్థాయికి వెళ్ళామంటే లక్షల కోట్లు పెట్టే స్థాయికి వెళ్ళామా. ఓకే, వీఆర్ నాట్ డెనైయింగ్ ఇట్. బట్ పేరుకు మాత్రం శాంతి కామక దేశం అని నెహ్రూ గారు పౌరం ఎగరేస్తున్న బొమ్మలు ఈ రోజుకి ఉన్నాయి. మన ఉదాహరణగా ఎక్కడైనా సంధి కార్యక్రమాలు పౌరాలు ఎగరేస్తే మనలాంటి వాళ్ళకి ఈ యుద్ధం డిఫెన్స్ దేనికో నాకైతే అర్థం కాదు. ఉదాహరణకి చైనాతో ఏమాత్రం మనకి చొరబాటుదారులుగా వచ్చినా సరే, ఏం చేసినా సరే, కనీసం గన్ను కూడా ఉపయోగించని సామర్థ్యం లేని మన క్యాపబిలిటీకి, అంటే నేను యుద్ధం చేయడం గురించి నేను మాట్లాడట్లేదు, యుద్ధాన్ని ఎంత నివారించడం అన్న దాంట్లో భారతావని ఎలా ఉంది అన్న కోణంలో చెప్తూ ఇవాళ డిఫెన్స్కి ఎంత డబ్బులు మనం వెచ్చిస్తున్నాం అన్న దాంట్లో ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో మొదట విశ్లేషించుకుంటూ వస్తే, నిన్న ఒక ప్రాథమిక అంచనా ఆర్థిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటానండి, ఈరోజు 39,40,000 కోట్లు చిల్లర అనుకుంటాను బడ్జెట్. టోటల్ అమౌంట్ అయితే 39 లక్షల పై నియర్లీ 40 lakhs బడ్జెట్ పెట్టారు. మేము 44,40,000 వేసుకున్నాం ఒక అంచనా. 32 లక్షల ఇన్కమ్ రిసోర్స్ అయితే ఇన్ని అయితే ఉంది. ఓవరాల్గా 12,40,000 కోట్లు రెవెన్యూ లాస్ అనుకుంటే ఆదాయ వనరులు ఎలా సమకూరుతున్నాయి సార్. అదానీ అంబానీలు వాళ్ళకి ఇచ్చిన భారతావని ఇచ్చిన వెసులుబాట్లతో 6 లక్షల కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించే సామర్థ్యం పెంచారండి. అలాగే మనం ఎంప్లాయీస్ ఈరోజు దాకా ట్యాక్స్లు కడుతున్న మన అలాంటి 4% దేశాలలో ఉన్న వాళ్ళు దగ్గర 6 లక్షల కోట్లు కడుతున్నారండి. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అంటే మనం సబ్బు కొన్నా ఏం కొన్నా సరే, చిన్న చితక ఏ వస్తువు కొన్నా దాని మీద ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతూనే ఉన్నామండి. అది ఆ రూపంలో 7 లక్షల కోట్లు వస్తున్నాయండి. అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్ త్రూగా దేశ ఖజానాకి 2 లక్షల కోట్లు వస్తున్నాయి. తర్వాత వీళ్ళు వెచ్చల విడిగా, అంటే మన అదృష్టానికి ఈ 4 స్టేట్ల ఎలక్షన్స్ ఉన్న కారణంగా ₹1 పెంచలేదు, కానీ మన దేశం ప్రజలందరూ కలిపి ఈసారి రాష్ట్ర ఖజానాకి, దేశ ఖజానాకి 4 లక్షల కోట్లు ఇవ్వగలిగేవారు. అదర్ ఇన్కమ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీ పెడదామన్నా, ఏదైనా చేద్దామన్నా దగ్గర 3 లక్షల కోట్లు. అలాగే
డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో 3 లక్షల కోట్లు, అంటే ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టీల్ ప్లాంట్లు, ఎల్ఐసీలు, మనందరం ఇన్సూరెన్స్లు కడుతుంటాం, ఇవన్నీ కలకల్లాడుతూ కనబడుతున్నాయి. వాటిని అమ్మేస్తే 3 లక్షల కోట్లు ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి గ్రాంట్స్ రూపంలో, అంటే మనకి ఏదో చూడండి స్వచ్ఛంద సంస్థలు కొన్ని దీనికి ప్రేరణగా పనిచేస్తున్న వాటికి ఉదాసీనంగా కొన్ని దేశాలు మనకి ఇస్తున్న డబ్బులు అవి దగ్గర 1 లక్ష కోట్లు, ఇవి 32 లక్షల కోట్లు మనకి ఎన్ని అవుతుంటాయి కూడా. దగ్గర మిగులు బడ్జెట్ ఎంత చెప్పారండి ఈసారి రవి గారు? మిగులు బడ్జెట్ దగ్గర 12 లక్షల దగ్గర చిల్లర చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు అంటే అందరికీ ఒక గ్యారంటీ చూపిస్తున్నారు. దగ్గర 9 లక్షల కోట్లు మనం ఇంట్రెస్ట్ రూపంలో చేస్తున్నాం. స్వతంత్ర భారతంలో 2014లో అనుకుంటానండి, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ మారి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది. ప్రజలు అర్థం చేసుకోండి. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు వినండి. ఎందుకంటే ఎలా చెప్పొచ్చు అంటేనండి, ఇవాళ దాకా అసలు ఆడింది ఆట పాడింది పాట జరుగుతూనే ఉంది. ఓకే, ఈ కరోనా పాండమిక్ విషయంలో నేను ఒక విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న 4 లెక్కలు చెప్పిన తర్వాతే అసలు విషయం చెప్పదలుచుకున్నాను. 148 లక్షల కోట్ల పెరుభారం పెట్టారండి. అంటే భారతావన్లో 48 లక్షల కోట్లు చిల్లర ఇచ్చిన దానికి మోర్ దాన్ 100 lakhs ఈ 75 yearsలో ఎక్కడి నుంచి అప్పులు చేస్తారు? ఏమి మనం ఇవాళ బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే ఇవాటికి కూడా బాక్రానంగల్ అండ్ నాగార్జున సాగర్ తప్ప మన రాష్ట్రంలో ఉన్న పట్టిసీమను కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలోనూ, కనీసం దీన్ని ఏం చేస్తున్నారో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో రాష్ట్రాలను నెట్టి ఏం చెప్తున్నారంటే జీడిపి పడిపోయింది, 2023లో దాన్ని రిట్రీవ్ చేస్తారు. మీకు ఇంకోటి చెప్తా సార్, ఇవాళ చప్పట్లు బ్రహ్మాండం కొట్టారు కదండి ఇవాళ పార్లమెంట్ సాక్షిగా, బెంచ్లు ఎరిగిపోయాయి. అదే జిఎస్టీ వసూల్లో రికార్డు బ్రేకింగ్. పెద్దలు ఉన్నారు నాతో పాటు. స్టేట్ ట్యాక్సెస్ అండి, మనం వీటి మీద సి ఫార్మ్స్ డి ఫార్మ్స్ ఇచ్చి గూడ్స్ ఇటు అటు మూవ్ చేస్తున్న రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం ఎర్న్ చేసే ట్యాక్సెస్ అవన్నీ ప్రతి రాష్ట్రం ఆయా పరిధుల్లో వాళ్ళు ఎర్న్ చేసిన ట్యాక్స్ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఇవాళ దేశానికి మనం పెడుతున్న జిఎస్టీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఒకసారి చూసుకుంటే దగ్గర 1 లక్ష కోట్లు తగ్గిపోయి ఉంది. ఎందుకంటే రాష్ట్ర పెర్ఫార్మెన్సెస్ ని కుదించారు, మదించారు. ఏదో దీనికి కరోనా ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. ఏం కరోనా అండి? గత ఫైనాన్షియల్ ఇయర్లో ఒకే ఒక్క నరేంద్ర మోడీ గారి పిలుపుకి మార్చి 22 నుంచి 31 నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫంక్షనింగ్ ఇయర్లో 1 yearలో 8 రోజులే పని దినాలు లేవు. ఇయర్ నిస్సహాయ స్థితిలో ఎంఎస్ఎంఈలు కానీ ఏమైనా ఇవాళ ఇంకా ఆశ్చర్యకరంగానండి, ఎంఎస్ఎంఈలు వీటి పరిరక్షణలో ఉన్నట్టు దగ్గర 16 లక్షల ఉద్యోగ కల్పన కల్పించబడిందట ఆత్మనిర్భర్ భారత్. 70 లక్షల పైచలకు స్ట్రీట్ వెండర్స్ రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఈ రోజు దాకా మొత్తుకుంటుంటే ఈ 16 లక్షల ఉద్యోగ కల్పన ఏ రూపంలో ఎక్కడి నుంచి కల్పించబడిందో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ అంకెల గారడీ అన్న దాంట్లో ఎన్నాళ్ళు ఈ గారడీలు చేస్తారు, ఎన్నాళ్ళు ఈ విన్యాసాలు, ఎన్నాళ్ళు భరించాలి? దేనికి? పోనీ ఓకే నిజమే భరిస్తాం, ఇది ఒక ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎవరిది? సామాన్య మానవుడు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ సామాన్య మానవుడు ఎన్నాళ్ళు? మనం ఈ స్వతంత్రంలో ఎన్నాళ్ళు బట్టి 70 సంవత్సరాలు బట్టి ఎవరు బతకట్లేదా? ఈ కొత్తదనం, కొత్త పెనుమార్పులు, క్రిప్టో కరెన్సీ, దాని గురించి డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ గురించి నేను అడుగుతాను ఖచ్చితంగా 1 by 1 మాట్లాడిన తర్వాత. సయ్యద్ రఫీ గారు జాయిన్ అయ్యారు తెలుగుదేశం. రైట్ అదే విమర్శలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ కూడా చాలా అగ్రెసివ్ గా కొన్ని కామెంట్స్ చేశారు, ఇంకా అవుతుంది ప్రెస్ మీట్ అనుకుంటా. క్రిప్టో కరెన్సీకి సంబంధించి కూడా దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు జాయిన్ అయ్యారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఏపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు కూడా ఈ డిబేట్ లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. సుహాసిని ఆనంద్ గారు, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తా, ఎందుకంటే ఈ బడ్జెట్ మీద విమర్శలే ఎక్కువగా ఉన్నాయి, రాజకీయ పార్టీల నుంచి కానీ, విశ్లేషకుల నుంచి కానీ, ఈ ఆర్థిక నిపుణుల నుంచి కానీ. కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరే, కాబట్టి అందరితో మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తా. కృష్ణరాజు గారు ప్లీజ్. మనం ఒకే యాంగిల్లో మాట్లాడదాం సార్. మనం ఒక నిమిషం సార్, మనం ఒక యాంగిల్లో మాట్లాడదాం. తెలుగు రాష్ట్రాలకు వనగూరింది ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలకు వనగూరింది ఏంటి? కేసీఆర్ ఏ రకంగా ఎంత అగ్రెసివ్ గా ఇది వేస్ట్ బడ్జెట్ అంటున్నారు, ఇది వేస్ట్ నిష్ప్రయోజకర బడ్జెట్ అని ఓపెన్ గా చెప్పేస్తూ ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నాయకులు స్పందించారా అంటే అంత అగ్రెసివ్ గా ఎవరు స్పందించలే, జస్ట్ ఇది పెద్దగా ఉపయోగం లేని బడ్జెట్ అనేసి చెప్పి ఊరుకున్నారు. అసలు తెలుగు రాష్ట్రాలకు వనగూరింది ఏంటి? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు, రాజధాని కూడా ఇంకా లేని ఆంధ్రప్రదేశ్ కు, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఆంధ్రప్రదేశ్ కు ఏం కేటాయింపులు ఇచ్చారు అంటే ఏమీ లేదు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ప్రస్తావన తీసుకురాలేదట, అది నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం. ప్లీజ్ కామెంట్ చేయండి కృష్ణరాజు. రవి గారు, మీతో పాటు అందరికీ కూడా నమస్కారం అండి.
ఈ బడ్జెట్ అనేది గత సంవత్సరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలుగు రాష్ట్రానికి కానీ చేసిందేమి లేదండి. ఈ సంవత్సరం కూడా లేదు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా నిర్దిష్టంగా ఏ రాష్ట్రానికి కూడా ఒక ప్రయోజనాన్ని కల్పించలేకపోయింది. అంటే ఒక పథకాన్ని కానీ ఇంకోటి కానీ నిర్దిష్టంగా ఇప్పటిదాకా చెప్పలేకపోయింది. అంటే ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో కూడా చెప్పలేదండి, చెప్పలేదు సార్. అక్కడ ఎక్కడ లేదు. క్లారిటీ కోసం జాతీయ దృక్పథంతో వీళ్ళు దీన్ని బడ్జెట్ రూపొందించినట్టుగా ఉంది. ఇక్కడ దీనికంటే ఒక పరిస్థితులు ఏంటంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్ ని ఒక రిలాక్స్డ్ మూడ్ లో చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు రిలాక్స్డ్ అని చెప్పానంటే మనకి కోవిడ్ రెండో దశకి మనం అపారంగా ఆర్థికంగాను ప్రాణ నష్టపోయాం. ప్రాణ నష్టం కూడా అపారంగా జరిగింది. అయినప్పటికీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ సుమారు 8.5% వృద్ధి సాధించిందండి. అది వీళ్ళు ఏంటంటే దాన్ని చాలా గొప్పగా జబ్బులు జరుపుకునే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే ఈ వృద్ధి రేట్ అనేది వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ ఇచ్చిన కాన్ఫిడెన్స్ నేపథ్యంలో వీళ్ళు ఈ బడ్జెట్ ని రిలాక్స్డ్ గా చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కీలక రంగాలకి ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ఆరోగ్యం, విద్య, వైద్యం ఇటువంటి రంగాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెంచకపోగా తగ్గించడం విశేషం అండి. తగ్గించారా? మీకు ఈ పెండమిక్ నేపథ్యంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఈ ఆరోగ్య అంటే వైద్య ఆరోగ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగుపరుస్తూ బడ్జెట్లు కేటాయిస్తుంటుంటే మన ఇండియాలో మాత్రం తగ్గించడం అనేది జరిగిందండి. అది అదొక విచిత్రమైన కేటాయింపు తగ్గిస్తూనే జరిగిందండి. అట్లాగే మీకు గ్రామీణ ఉపాధికి సంబంధించి నిధుల కేటాయింపు అనేది గత బడ్జెట్ లో 98,000 కోట్లు పెడితే ఈ బడ్జెట్ లో 73,000 కోట్లకి కేటాయించారు. అంటే దాదాపు 25 కోట్ల రూపాయలు మీకు అక్కడ తగ్గించడం జరిగిందండి. అది అట్లా గ్రామీణాభివృద్ధికి సంబంధించి 2,07,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ లో పెడితే ఈ సంవత్సరం దానికి ఒక 1000 తగ్గించి 2,06,000 కోట్ల రూపాయలు పెట్టారండి. ఇట్లాగా అట్లాగే ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కానీ నిరుపేదలకు ఇళ్లు నిర్మించే విషయంలో మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము 4 కోట్లు నిర్మించిస్తామని చెప్పి కేవలం 2 కోట్లు మాత్రమే నిర్మించగలిగారు. ఇప్పుడు కొత్తగా ఈ బడ్జెట్ ఏం చెప్తున్నారంటే ఆ పాత 2 కోట్లు నిర్మించకపోగా అదనంగా ఇంకొక 80,000 ఇళ్లు యూనిట్లు నిర్మిస్తామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఇట్లాగా అనేక విషయాల్లోకి వచ్చేటప్పటికీ పెద్దగా ఎదుగు పొరుగు లేని అరకొర నిధులు కొన్ని చోట్ల ఏంటంటే తక్కువగా నిధులు ఇచ్చి ఆయా విభాగాలను రన్ చేసే పరిస్థితి నెలకొని ఉందండి. ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ ఈ బడ్జెట్ ఆస్పెక్ట్ తీసుకుంటే అదృష్టవశాత్తు అంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చిందండి. అది దీనికి ప్రభుత్వాలు ఏంటంటే ఈ ప్రజలు పడే కష్టం, వారు నిర్మించే వ్యాపారాలు, వారు నిర్మించే పరిశ్రమలు, వారు చేసే సేద్యం వీటి మీద పన్నులు వేసి ఒక పెత్తనం చేసి లేకపోతే ఒక కార్యక్రమాన్ని రూపొందించి చేసే ప్రయత్నం ఉంది తప్ప నిర్దిష్టంగా ఈ ప్రజల అభివృద్ధికి, దేశాభివృద్ధికి మనం ఒక నిర్మాణాత్మక పనులు చేపట్టామని చెప్పి అనేది పెద్దగా లేదండి. ఇప్పుడు వాడేం చెప్తారంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము రోడ్లు నిర్మించాము, అది నిర్మించి ఇది నిర్మించామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికీ కూడా అంతరాలు అంటే పేదలు ధనికుల మధ్య అంతరం ఏమీ తగ్గలేదు. మీకు విచిత్రమైన విషయం చెప్పారు. మీకు మన భారతదేశంలో మనం ఏం చెప్తామంటే చాలా అభివృద్ధి చెందుతున్న దేశం, ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మనం చెప్పుకుంటాం. అట్లాగే అభివృద్ధి విషయంలో మనం అతి శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి చెప్పుకుంటున్నాం. అట్లాగే పేదరికం తగ్గిపోయిందంటే ఇది బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ సంఖ్య 10%. మంచిదే. కానీ మన భారతదేశంలో ఇప్పటికీ 2 రూపాయలు 3 రూపాయలకు సబ్సిడీ మీద బియ్యం, గోధుమలు తీసుకునే జనాభా 67% ఉందండి. అంటే మన భారతదేశ జనాభాలో 67% మంది 2 రూపాయలు 3 రూపాయలకు ప్రభుత్వం ఇస్తున్న గోధుమలు, బియ్యం మీద ఆధారపడి ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో అయితే 1 రూపాయి, తెలుగు రాష్ట్రాల్లో అయితే 1 రూపాయి, తెలుగు రాష్ట్రాల్లో 1 రూపాయి కిలో బియ్యం, కిలో బియ్యం 1 రూపాయి సార్ తెలుగు రాష్ట్రాల్లో. మన ఏపీ విచిత్రం అండి. ఆంధ్రప్రదేశ్ లో
మొత్తం గృహాల సంఖ్య 1,40,00,000 అయితే చిన్న రేషన్ కార్డుల సంఖ్య 1,50,00,000. సరే అది సరే విషయం అనుకోండి అక్కడ అది విచిత్రమైన పరిణామం మనకి అది. తర్వాత ఈ చెప్పిన మీకు ఇందాక ఆదాయాలు అంతరాయాలు దీనికి సంబంధించి మీకు 10% ఉన్న ఈ దేశ ధనికుల చేతుల్లో దాదాపు 75% సంపద కేంద్రీకృతమై ఉంది. అలాగే దిగువనున్న 60% మంది ప్రజల చేతుల్లో ఉన్న సంపద కేవలం 5%. అంటే మనం అంతరాలు తగ్గించకుండా నిర్మాణాత్మకంగా దేశాన్ని అభివృద్ధి చేయకుండా మనం ఏం చెప్తున్నామంటే ఏదో స్వర్గానికి నిత్యం వేస్తున్నట్టుగా చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటున్నామండి. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే బడ్జెట్ పెరుగుతూ ఉంది, దానికి తగ్గట్టుగా దేశ అప్పులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయండి. దానితో ద్రవ్య లోటు అపారంగా పెరగటం అండి. ఇది ఎంత పెరిగిందంటే ద్రవ్య లోటు మనకు అది ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటంటే దేశ జాతీయ ఆదాయంలో జీడిపిలో జాతీయ ఉత్పత్తిలో ద్రవ్య లోటు 4.5% పెంచకుండా ఉండడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ రోజున దేశంలో ద్రవ్య లోటు దాదాపు 6.7% ఉందండి. అప్పులు వచ్చేటప్పటికి విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో తలసల ఆదాయం పెరిగింది. ఈ కోవిడ్ కారణంగా ఇతరతర కారణాల కారణంగా ఉపాధి తగ్గిందండి. ఇవన్నీ వాళ్ళు విస్మరించి మేము చాలా చేసాం చెప్పుకున్నారు. ఇంకొక కారణమైన విషయం ఏంటంటే మనకి ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగటం అండి. ఇది గత సంవత్సరం మీరు చూస్తే మనం చేసిన ఎగుమతులు $340 బిలియన్ అయితే అదే సార్ అల్టిమేట్ గా అది అర్థమైంది. అల్టిమేట్ గా ఇది ప్రజారంజక బడ్జెట్. అదే సార్ చెప్పండి అదే సార్ మీకు మన గత సంవత్సరం అంటే చెప్తాను చూడండి ఒక్క నిమిషం సార్. గత సంవత్సరం మనం ఒక్క చైనా నుంచే 16 కోట్ల సెల్ ఫోన్ దిగుమతి చేసుకున్నామండి. గత సంవత్సరం మనం విదేశాల నుంచి 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నామండి. గత సంవత్సరం మనం దాదాపు 147 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి చేసుకున్నామండి. ఇవన్నీ కూడా మనం భారతదేశంలో తయారు చేసుకోదగ్గవే. నిజానికి బంగారం లేకపోయినా జరిగే నష్టం లేదండి. విపరీతంగా బంగారం దిగుమతి చేసుకున్నాం మనం. అంటే ఏం చేస్తున్నాం మనం మన విలువైన కష్టపడి ఆర్జించిన ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని బంగారానికి సెల్ ఫోన్లకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి మనం ఖర్చు పెడుతున్నాం. దీన్ని నాపడానికి ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. ఇలా చేస్తూ ఉంటే మన భారతదేశం భవిష్యత్తులో కూడా చైనా మీద ఆధారపడే ఒక దేశంగా ఆ దేశానికి ఒక ఉపగ్రహంగా మారుతుంది తప్ప మన ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా, సెంట్రలైట్ ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. దిగుమతులు తగ్గితే దిగుమతులు పెరిగితే రూపాయి విలువ పడిపోతుంది, అది వాస్తవమే. ఇక్కడ ఎందుకు మీరు చెప్పారు, ఒక కామెంట్ చేశారు మీరు, ఒక రిలాక్స్డ్ మోడ్ లో ఇదంతా చేశారు అని. అంటే ఏంటంటే ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెట్టేశారు అని చెప్పి. ఓకే, భారతీయ జనతా పార్టీ ఏం చేసినా ఒక రాజకీయ కోణంలో చేస్తుందనే ఆరోపణలు ఉన్న పార్టీగా ఒక 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ముందున్నాయి కదా, మరి ఇటువంటిప్పుడు కూడా ఇంత సాహసం ఎందుకు చేస్తుంది అనుకోవాలి? గ్యారంటీగా అవుట్కమ్ లేదు కాబట్టి అవునండి. ఇక్కడ ప్రత్యేకంగా ఆ రాష్ట్రాలకు ఏదైనా ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తే మళ్ళీ విమర్శల పాలయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పే భయం కూడా ఆ ప్రభుత్వానికి పట్టుకొని ఉండవచ్చు. ఎందుకంటే మమతా బెనర్జీ కావచ్చు, ఇతర శివసేన ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా స్ట్రాంగ్ గా మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారండి. ఒకవేళ ఈ ప్రభుత్వం ఏమైనా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే మోడీ ప్రభుత్వం మరింత ఇటుకుని పడే ప్రమాదం కూడా ఉండవచ్చు. దీనికన్నా ఏంటంటే బీహార్ లాంటి స్టేట్లకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు 1,00,000 కోట్ల ప్యాకేజీలు అవి అనౌన్స్ చేసి దాని అవుట్కమ్ అందరూ చూశారు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలాంటి ఏమైనా అనౌన్స్ చేస్తే ఉండదని తెలిసిపోయి ఆ సాహసం చేయలేదు. ఎందుకు ఇచ్చారా 1,00,000 కోట్లు అక్కడ? తెలుసు సార్, మనకి ఇచ్చారు కదా ప్రత్యేక హోదా ప్యాకేజ్. అలాగే రైట్, ఒక నిమిషం సార్. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర బడ్జెట్ మీద కోటి ఆశలతో ఎదురు చూశారు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ కి ఈ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి మన హక్కుగా రావాల్సినటువంటి ఒక్కటి రాలేదు. రక్తహస్తమే కేంద్రం ఈ రోజు చూపించింది. ఎదురు చూడలేదు సార్ ఎవరు, కృష్ణాంజనేయులు గారు ఎవరు ఎదురు చూడలేదు సార్. మనం ఏదో అనాలి కాబట్టి కోటి ఆశలతో ఎదురు చూసాం, 1000 కళ్లతో ఎదురు చూసాం అని చెప్పుకోవడానికి, కానీ ఎవరు ఎదురు చూడలేదు సార్. మన వాళ్ళు మన నాయకులు అడగరు, మన నాయకులు కేంద్రాన్ని అడగరు, వాళ్ళు ఇవ్వరు.
అంతే, ఎప్పుడు అంతే. ఇక్కడ ఇక్కడ ప్రజలు కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళకి 2 సార్లు మ్యాండేట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. ఈ రోజున బీజేపీకి కేంద్రంలో ఈ 2 సార్లు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 7 ఏళ్లు దాటిపోయింది. ఇంకొక బడ్జెట్ ఏమో పెడతారనుకుంటా, పూర్తి స్థాయి బడ్జెట్. కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఏదో కొంత ఆల్టర్నేటివ్ గా మేము కూడా రావాలి, మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా పొలిటికల్ గా కొంత ఉండాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కి హక్కుగా రావాల్సిన ఏమైనా వస్తాయేమని చూశారు. ప్రజల వైపు నుంచి ఆలోచన ఇది, ఈ ఆశలు అనేవి. కానీ ఆ ఆశలు కూడా అడి ఆశలు అయ్యాయి. మీరు ఒక గంట నుంచి చూస్తే అండి, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విధమైనటువంటి నిస్సిగ్గుగా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ని మొత్తము దుమ్ము దులిపి వదిలిపెట్టాడు కేసీఆర్ గారు. నిర్భయంగా మాట్లాడాడు, అన్ని అంశాలను కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఎలాగో బయటికి రారు. సరే, ఆయన మౌత్ పీస్ గా మాట్లాడేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడారండి ఈ బడ్జెట్ కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏమన్నా రావాలని. కనీసం బడ్జెట్ కు ముందన్నా మాకు రావాల్సినవి దానికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయి, మీరు చెయ్యాలి, ఇప్పటికైనా 8 ఏళ్ళు అయిపోతుంది మా రాష్ట్ర విభజన జరిగి అని అడిగారా అండి? లేదు. రోజు ఒక ప్రెస్ మీట్ పెడతారండి ప్రతిపక్ష నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తుమ్మితే దగ్గితే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి గంటలు మాట్లాడతారు ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు. మరి ఏమి ఆయనకేమి ఇప్పుడు ఈ రోజున కేంద్ర బడ్జెట్ మీద ఏం చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ కదా, మరి ఆయన మాట్లాడొచ్చు కదా కనీసం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఈ రోజున కేంద్రాన్ని అసలు పల్లెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేదండి. కానీ కేంద్రం మాట చెబితే ఈ రోజున ఇలా ప్యాంటులు తడిచిపోతారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బడ్జెట్ లో చెప్పారంటే కనెక్టివిటీ కోసం అని చెప్పేసి మేము మెట్రో రైల్స్ కు సంబంధించినటువంటిది చేస్తున్నాం అనేటువంటిది కూడా ఈ బడ్జెట్ లో కూడా చెప్పారు. ఈ కనీసం మన మెట్రో రైలు కు సంబంధించి విశాఖ విజయవాడ మెట్రో రైలు అనేటువంటిది మనకి విభజన చట్టంలో పేర్కొన్నారండి. 7 ఏళ్ళు అయింది, ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు. ఒకసారి అయితే విశాఖ మెట్రో రైలుకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు, దానికి సంబంధించినటువంటి నిధులు కానీ ఏమీ లేవు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. అసలు ఆ రైల్వే జోన్ ఉందో లేదో అసలు అర్థం కాని పరిస్థితి. మొన్న పార్లమెంట్ లో అసలు మేము కొత్త రైల్వే జోన్లు పెట్టేటువంటి పరిస్థితి లేదు, అలాంటి ఆలోచన లేదు అని చెప్పారు. మళ్ళీ అందరూ పార్లమెంట్ లో ఏంది మాకు అసలు ఆల్రెడీ ప్రకటించారు కదా విశాఖ రైల్వే జోన్, మీరు ఏంది ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నారంటే లేదు ఉంది ఎక్కడో ఉంది, అది త్రిశంగ స్వర్గంలో ఏలాడుతుంది అనేటువంటి చెప్పారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ బడ్జెట్ లో అని చెప్పేసి దేశవ్యాప్తంగా చెప్పారండి. ఈ రోజున పోలవరం అనేటువంటిది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి ఆంధ్రప్రదేశ్. ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి విభజన సమయంలో మీకు ఈ ప్రాజెక్టుకు అయ్యేటువంటి మొత్తం ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందని విభజన సమయంలో ఎందుకు చెప్పారు అంటే ఆ రోజున ఈ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంటుంది, రెవెన్యూ లోటుతో ఈ రోజున రాష్ట్రం ఏర్పడుతుంది. ఇలాంటిదికైనా మీరు దాన్ని కవర్ అవ్వాలి అని అంటే, ఆ విధమైనటువంటి పరిస్థితికైనా చక్కదిద్దాలి అని అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది కీలకమైనటువంటి అంశమైన ఆ రోజున ప్రకటన చేశారండి. ఈ రోజున పోలవరం ప్రాజెక్టుకు నిధులు అయ్యండి ఇప్పటికీ కూడా ఇంకా 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు చేసిన రియంబర్స్ రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు బడ్జెట్ పునరావాస ప్యాకేజీ డబ్బులు ఇస్తారో ఏరో అసలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడో 12-13 సంవత్సరంలో అంచనా వేసినటువంటి బడ్జెట్ ఇస్తాము మేము 23,500 కోట్లు అంటున్నారు. మొత్తం అయ్యేదేమో 55,670 కోట్లు ఏమో ఖర్చు అవుతుంది అనేటువంటిది 2018లో అంచనా వేసి కేంద్రం ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది మొత్తం పోయింది. అసలు పోలవరం ప్రాజెక్ట్ అవుతుందా లేదా, అసలు మీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏంటి అనేటువంటిది ఏమైనా ఉందా? మీరు ఈ రోజున రాష్ట్రానికి వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించండి. ఈ రోజున ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలకి 1000 ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున వెనకబడిన ప్రాంతాలకు నిధులు అనేటువంటిది విభజన చట్టంలో మనకి 23,500 కోట్లు రావాలండి 7 జిల్లాలకి. కానీ ఇచ్చిందంతా 1050 కోట్లు అండి. ఇప్పటి వరకు వాటికి సంబంధించిన ఇది లేదు. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ లేదు, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సంబంధించిన ఏది లేదు సార్ విభజన చట్టంలో ఉన్న ఏది లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక అంశం అండి. అందరూ కూడా చాలా తెలివిగా ఇప్పుడు సుహాసిని ఆనంద్ గారు కూడా చెప్పవచ్చు, ఇది కేంద్ర బడ్జెట్ అండి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయాలు ఉండవు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు ఉండవు అని అనొచ్చండి. ఇక్కడ నేను ఒకటేం చెప్తానంటే, మీరు కేంద్ర బడ్జెట్ కూడా మీరు కేంద్రానికి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి రాబడి ఎంత,
మిగతా రాష్ట్రాల కన్నా ఒక భిన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత పూర్తిగా నష్టపోయినటువంటి రాష్ట్రం. దీనికి మీరు ప్రత్యేకంగా మీరేమో సహాయం చేసి మీరేమో ఆదుకోవటం అనేది కాదండి, హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వమని అడుగుతున్నారండి. హక్కుగా రావాల్సినవి కూడా ఇవ్వకపోతే మీరు 8 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు ఆ రోజున విభజన సమయంలో మీరు కదా ఉండి తల్లిని చంపి బిడ్డను తీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము ఈ బిడ్డను కాపాడతామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈ 7-8 సంవత్సరాల్లో చేసినటువంటి ఏంటంటే ఈ బిడ్డను కూడా గొంతు నులిమి చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారండి. ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ పట్ల కనీసమైనటువంటి కనికరం లేకుండా వ్యవహరించడం కాదు, కక్షపూరితంగా వివక్ష చూపిస్తుందండి. కారణం ఏంటంటే వాళ్ళు పదే చెప్తారండి, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు, మాకేంటి ఇక్కడ మేము ఏమైనా చేస్తే మీరు మాకేమన్నా ఎంపీ సీట్లు ఇచ్చారా, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని మేము మీకు ఎలా ఇస్తారండి? మీకు ఎవరు మిమ్మల్ని నమ్మాలి అని అంటే మాకు హక్కుగా రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఇవ్వకపోతే మేము మీకు అసలు స్టేక్ ఎలా వస్తుంది? మీకు అసలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఇంకా రైట్ సార్, ఒక నిమిషం. తెలుగుదేశం పార్టీ వర్షన్ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక నిమిషం కృష్ణరాజు గారు, రైట్, మీ అభిప్రాయం కూడా తీసుకున్నాను. రైట్, రఫీ గారు, బడ్జెట్ ఆశాజనకంగా లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారి మాట. నాకు తెలిసి బహుశా జగన్ గారు ఇంకా రియాక్ట్ అయ్యారో లేదో కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. గుడివాడ క్యాసినో మీద ఎంత హడావుడి చేశాం కదా మనం, అలాంటిది బడ్జెట్ బాగాలేదని చెప్పి కాస్త అగ్రెసివ్ గా మాట్లాడలేకపోతున్నాం ఎందుకు? నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే మరో పార్టీ నాయకులు కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ నిర్వహించారండి. ఆయన చాలా క్లియర్ గా తూర్పారబట్టారు, దుమ్మెత్తిపోశారు. ఇది బడ్జెట్టా, ఇది నిష్ప్రయోజక బడ్జెట్, ఇది వేస్ట్ బడ్జెట్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. మనం ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నాం మన నాయకులు? మాట్లాడమంటారా? మాట్లాడండి సార్. నమస్తే రవి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్, బడ్జెట్ మీద మాట్లాడటం అంటే క్యాసినో మీద మాట్లాడటానికి బడ్జెట్ మీద మాట్లాడటానికి చాలా తేడా ఉంది. బడ్జెట్ జరిగింది, మా ఎంపీలు సమీక్ష చేస్తున్నారు, రేపు మాట్లాడతారు. మా పార్టీ మీటింగ్ కూడా జరగలేదు బడ్జెట్ మీద. అయితే ఎంపీలతో చంద్రబాబు గారు మాట్లాడారు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా నేను. బడ్జెట్ సమీక్ష అంతా కూడా మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా తయారు చేశారు. మన రాష్ట్రానికి ఏం వచ్చింది, ఏం రాలేదు, మన రాష్ట్రం ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. నా దగ్గర కూడా నోట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. అయితే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి నిరాశజనంగా ఉందనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయమే. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడే బడ్జెట్ గా మారింది. ఈ దేశ సంపద అంతా కూడా 1-2 ఆదాని అంబానీలకి తప్పితే వేరే అందరికి వాళ్ళిద్దరికి అమ్మటానికి తప్పితే ఈ బడ్జెట్ లో వేరే దిశ కనిపించలేదు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడమే చాలా హాస్యాస్పదంగాను ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకి ఇక్కడ ఉండేటువంటి ఎల్ఐసి కంపెనీని తాకట్టు పెడతానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు చెప్తూ వచ్చింది ఏంటి, ఏదైనా నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని జాతీయం చేశారు లేదా నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రైవేట్ చేశారంటే అర్థం ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలను ప్రైవేట్ చేస్తుంటే వీళ్ళే గగ్గోలు చేశారు. ఇప్పుడు లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రైవేట్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ లో సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే పబ్లిక్ సెక్టర్స్ మొత్తం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా మేము చాలా వేగవంతంగా ప్రైవేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అందులో రైల్వేలు ఉంటాయి, టెలికాంలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక వాళ్ళు అనుకున్నది చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళ కేంద్రంలో వాళ్ళకి 200-300 మెజారిటీ ఉంది. వాళ్ళు ఇష్టం చేసుకుంటూ పోతా ఉన్నారు. రైతు చట్టాలు తీసుకొస్తే ఏం జరిగిందో, ఈ గవర్నమెంట్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ చేసేస్తే ఏం జరుగుతుందో వాళ్ళు అంచనా వేసుకోవాలి. రైతు చట్టాల విషయంలో వాళ్ళు ఏమైనా పునరాలోచన చేసుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం వాళ్ళ విధానాల మీద. అదేం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. సరే, ఇప్పుడు రైల్వేల్ని మొత్తం 18 డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రైవేట్ చేస్తే అక్కడ ఉండేటువంటి కార్మిక రంగం కానీ అక్కడ ఉండేటువంటి దాని మీద ఆధారపడినటువంటి రంగాలన్నీ కూడా రోడ్ల మీదకి రావటం ఖాయము. అందుకు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వేతన జీవులకు సంబంధించి ఏదైనా ₹1 రిలాక్సేషన్ చేస్తారనుకుంటే అది కూడా చేయలేదు. వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మొత్తం రేట్లన్నీ పెరుగుతా ఉన్నాయి. దీని మీద
ఇన్కమ్ ట్యాక్స్ కట్టడమే తప్పితే రిలాక్సేషన్ అయితే కనిపించట్లేదు. వాజ్పేయి గారు ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం 4 లక్షల రూపాయలైనా సరే రిలాక్సేషన్ లేకుండా ఏంటి పాలసీ అని చెప్పి ఆయనే మాట్లాడాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేయలేదు. మోడీ గారు 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో వేతన జీవుల గురించి కానీ మధ్యతరగతి ప్రజల గురించి చేస్తున్నది ఏమి లేదు. అంటే బడ్జెట్ కేవలం రఫీ గారు ఒక పాయింట్ మీరు స్ట్రైట్ గా చెప్పేయండి. బడ్జెట్ ఏ రకంగానూ ఉపయోగపడని బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా? స్ట్రైట్ గా ఒక ఆన్సర్ చెప్తే నేను బీజేపీ వాళ్ళ రియాక్షన్ కూడా తీసుకుంటాను. దేశవ్యాప్తంగా పేద మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడిన బడ్జెట్ అనేది చాలా స్పష్టంగా తెలిసింది. ఉపయోగపడని బడ్జెట్, రైట్? ఉద్యోగ కల్పన, ఉపయోగపడని 2 కోట్లు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి మోడీ గారు అధికారంలోకి వచ్చారు. ఇవాళ 8 సంవత్సరాలు అవుతుంది. 8 16 కోట్ల మందికి ఆయన ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏమంటారు, 15 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి పొందన లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ లేదు, చెప్పిన మాటల మీద కూడా చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అమరావతి మీద ఒక్క నిమిషం అమరావతికి సంబంధించి ఇవాళ 3 రాజధానుల బిల్లు వెనకెళ్ళిపోయింది. సిఆర్డిఏ ఇవాళ యాక్షన్ లోకి వచ్చింది. అయినప్పటికీ కూడా అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ అమరావతిలో రాజధాని కట్టడానికి ₹1 కేటాయించలేదు. హౌసింగ్ అన్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌసింగ్ లో 6 లక్షల ఇళ్లకు పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కడితే వాటిని ఈ ప్రభుత్వం ఒక్క మినిట్ సార్, కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కేంద్రం శాంక్షన్ చేసిన డబ్బులతో ఈ టిట్కో ఇళ్లు కడితే ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ ఫండ్స్ అన్ని కూడా నిష్ప్రయోజనం అయినాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం లేదు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఇల్లు కట్టింది లేదు. మేము ఇచ్చినటువంటి డబ్బులు ఏం చేశారు, కట్టిన ఇల్లు ఎందుకు మీరు ఇవ్వట్లేదు, ఆ డబ్బు వృధా అయింది కదా అని చెప్పి ఒక ప్రశ్న వేయట్లేదు. ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇది రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడిన బడ్జెట్, విభజన హామీలను విస్మరించినటువంటి బడ్జెట్, అలాగే పోలవరాన్ని విస్మరించినటువంటి బడ్జెట్. ఇది ఏ రకంగా పేద మధ్య తరగతి ఇది చాలా క్లియర్ కట్ గా మా పార్టీ బీజేపీ వెర్షన్ కూడా తీసుకుందాం. ఎందుకంటే ఎంతమంది నాతో సహా అందరూ కామెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎనఫ్ టైం ఇవ్వాలి బీజేపీ వాళ్ళకి. సుహాసిని ఆనంద్ గారు 2024లో మీరు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు మీ మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి. కానీ దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదో అంకెల గారడి మాత్రమే చేశారు అని చెప్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ దగ్గర నుంచి మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు, ఇంకా దేశవ్యాప్తంగా మీకు అపోనెంట్ గా ఉన్న పార్టీల నాయకులంతా దుమ్మెత్తిపోస్తున్నారు ఈ కేంద్ర బడ్జెట్ మీద. ఎందుకు ఇంత విమర్శలు వచ్చినప్పుడు మీరు అంటే మీ మీద ఒక ఆరోపణ ఉంది కదా భారతీయ జనతా పార్టీ మీద, ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తుంది అనే ఆరోపణ కూడా ఉంది. కాబట్టి ఎలక్షన్ టైంలో అయినా కాస్త జాగ్రత్త పడాల్సింది కదా. సో 7:40 రవి గారు మీకు ఎనఫ్ టైం ఇచ్చాను. ఎనఫ్ టైం ఇచ్చిన అవసరం అయితే ఎక్స్టెండ్ చేస్తా. ప్లీజ్ మీరే సమాధానం చెప్పండి. అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఐ రిసీవ్ ఆల్ క్రిటిసిజమ్స్. ఎందుకంటే క్రిటిసిజం అనేది హెల్దీ క్రిటిసిజం ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. కానీ ఏంటంటే ఇక్కడ కొంత డిస్ట్రక్టివ్ క్రిటిసిజం వస్తుందని మా బాధ ఎప్పటి నుంచో. ఇప్పుడు యాక్చువల్లీ మనం బడ్జెట్ మీద అనాలిసిస్ అన్నది ఒకటి మనం మాట్లాడితే బాగుండేది. గత కొద్ది కాలంగా చేసే అదే మాటలే మళ్ళీ పోలవరము, రాజధాని, 3 అంశాలు, మొత్తం అంతా కూడా దోస్ ఆర్ ఆల్ సెపరేట్ ఇష్యూస్. అసలు ఇది ఇవాళ టుడేస్ బడ్జెట్ మీద మనం మాట్లాడాలి. ఒకళ్ళేమో ఎక్కడి నుంచి బడ్జెట్ వస్తుంది అన్నది, ఎక్కడి నుంచి వచ్చినా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండోది ఏంటంటే ఏపీకి ఏంటి రిలాక్స్డ్ గా ఇచ్చారు అంటున్నారు. లాస్ట్ టైం 3.5 గంటలు శోష వచ్చి పడిపోయేట్టు చేశారు. అప్పుడు మాత్రం ఏమైనా వీళ్ళకి నచ్చిందా? అండ్ మూడోది ఏంటంటే పోలవరం మామూలే ఎదురు చూశారు, చాలా కాయలు కాసేసి అని మొత్తం అంతా ఆంధ్ర జనాలు 5 కోట్ల మంది వాళ్ళ బడ్జెట్ మీదే పాపం వాళ్ళ మొత్తం మనుగడ. పొద్దున్న లేచి వాళ్ళందరూ కాయలు కాసేసి చూసేటట్టు అన్నారు ఒకళ్ళు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే
సరే, ఇంకా ఇలా మాట్లాడుతుంటే దానికి ఏమి ఆన్సర్ చేయలేం. కానీ ఒకటి ఏంటంటే దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్ విత్ ది ప్రీ బడ్జెట్ అండి, పాస్ట్ బడ్జెట్ కి కంటిన్యూయేషన్ ఇది. అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ దిస్ యాజ్ ఎ పోస్ట్ కోవిడ్ బడ్జెట్. ఇది మెయిన్ గా ఒకటి మనకి ఏంటంటే ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ గా 4 పాయింట్స్ మీద బేస్ చేసి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. టు గేర్ అప్ ద ఎకానమీ అంటే ఇన్ఫ్లో మనం ఏ సెక్టార్స్ లో కనుక ఫ్లో అయితే అది ఎంత వైడ్ రేంజ్ లో దేన్ని ఎఫెక్ట్ ఇస్తుంది, దానివల్ల ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుంది అన్నది ఒక మేజర్ స్పెక్ట్రమ్ లో మనం ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా ఆ విధంగా డెఫినెట్లీ చూడాల్సిన బడ్జెట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇంకెంత ఈ బాబాయ్ తలకిందులు అయిపోతుంది అనుకున్నాము. మన భారతదేశం ఒక విషయం చెప్తున్నానండి, మిగిలిన కంట్రీస్ తో పోల్స్తే, సరే కొందరు చైనాతో పోల్చారు, ఇందాక 2-3 డిబేట్స్ లో కూర్చున్నాను, కొందరు అమెరికాతో పోల్చారు. ఎన్ని అగ్రరాజ్యాలు ఎన్నున్నా సరే మనది అసలంటూ ఒక గేరప్ అయింది రీసెంట్ గా. మనం అప్పటికి ఇప్పటికీ ఇంకా డెవలపింగ్ అంటూ చాలా పావర్టీ ఉన్న దేశం మనది. కాబట్టి ఈ మిగిలిన కంట్రీస్ లో 2 or 3 ఎకానమీస్ ఉంటాయి, కానీ మన దేశంలో 10 ఎకానమీస్ ఉన్నాయి. టు మేక్ ఇట్ ఎ పాయింట్ ఎందుకంటున్నారంటే సూపర్ రిచ్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్, ఇంకా పూర్ సెక్షన్స్ లో 4. సో అందరినీ సాటిస్ఫై చేస్తూ, అన్ని సెక్షన్స్ ని సాటిస్ఫై చేస్తూ, ప్రతి అంశాన్ని ఒక్కొక్కటి చూస్తూ అలా ఉంటే ఒక రోజంతా 24 hours 24/7 సరిపోదండి. సో అందుకని 4 మేజర్ పాయింట్స్ గా తీసుకున్నప్పుడు ఒకే ఒక్కటి, ఇప్పుడు ప్రతి దానిలోనూ ప్రీవియస్ బడ్జెట్ లో ఇన్ని లక్షల కోట్లు అలొకేట్ చేశారండి, ఈసారి ఇంతే చేశారు, దానిలో ఇంత చేశారండి, ఇది ఇంత చేశారు కాదు. ఇన్ కంటిన్యూయేషన్ విత్ ది ప్రీవియస్ బడ్జెట్ మేము చెప్తున్నది. అప్పుడున్న పరిస్థితుల్లో మనం ₹1 మనకు అసలు ఎక్కడ రాబడి లేని టైంలోనే హెల్త్ కేర్ కి 2,35,000 కోట్లు కేటాయించారు. టీకాలకే 35,000 కోట్లు. ద వరల్డ్స్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రికగ్నైజ్డ్ 3 మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్ యాజ్ ద రికగ్నైజ్ చేస్తే ఏ అగ్రరాజ్యం కన్నా ఏం తీసిపోయాం, ఫ్రెజైల్ 5 నుంచి టాప్ 4 కి వచ్చాం. జీడిపి ఇవాళ మిడ్ ఆఫ్ ది బడ్జెట్ 9.2 అని. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ జనాలకు అర్థం కావండి. మాకేమొచ్చింది అనేది ఇంపార్టెంట్ జనాలకి. మనకి ప్రత్యేక హోదా వచ్చిందా, స్పెషల్ ప్యాకేజ్ వచ్చిందా, పోలవరానికి నిధులు వచ్చాయా, అమరావతికి నిధులు వచ్చాయా, విశాఖ స్టీల్ విశాఖ రైల్వే కోచ్ ఇప్పుడు బడ్జెట్ లో మనం ఇప్పుడే చెప్తే వచ్చినట్టు చెప్పకపోతే రానట్టు కాదండి. ఆల్రెడీ పోలవరం డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ 100% సెంట్రల్ ప్రాజెక్ట్ అని చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఆస్పెక్ట్స్ అన్ని బడ్జెట్ లో జోడించి ఎవరు మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయినవి మళ్ళీ అదే మాట్లాడుకుందామా అంటే దిస్ బడ్జెట్ సెషన్ మళ్ళీ పోలవరానికి, మళ్ళీ 3 రాజధానులకి, మళ్ళీ అమరావతికి, వీటి కోసం వేస్ట్ చేద్దామా అంటే విభజన హామీల విషయం అన్నది దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దాని గురించి మనం వంకతో మనం దానిలోకి వస్తున్నాం. సెపరేట్ చెప్పండి. కాదండి, నేను కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నా. ఇవాళ పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ అన్నది అసలు ఇట్స్ ఎ మల్టీ మోడల్ కనెక్టివిటీ, 7 ఇంజిన్స్ గేరప్ అంటే రోడ్స్, రైల్వేస్, హైవేస్ అన్ని ఉన్నప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్ రాదా? ఇవాళ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ ఉంది, కృష్ణా గోదావరి పెన్నా కావేరి, అది ఆంధ్రప్రదేశ్ కి రాదా? సౌత్ ఇండియన్ 5 స్టేట్స్ అందులో ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ క్యాచప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ పొందుతుంది. అండ్ ఇంకొకటి, ఈ రోజు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వీళ్ళు కేటాయించారో 100% అది ఈ రోజు విశ్లేషకులు అందరూ ఎవరు చెప్పలేదండి, ఎక్స్క్లూజివ్ గా బిజినెస్ పర్సన్స్ అడగండి. నెక్స్ట్ బడ్జెట్ విజన్ 25 years కి చాలా బాగుంది ఇది, అండ్ ద బ్లూ ప్రింట్ వీ హావ్ గివెన్ అని ఎక్స్పోర్టింగ్ ఇండియా తయారైంది. అండ్ ఓన్లీ బడ్జెట్ లోనే కేటాయించకుండా మొన్న 27th December కూడా కేబినెట్ ఆమోదించింది. సో మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఒక్క బడ్జెట్ లోనే కొన్ని ఆమోదిస్తున్నారు, ఇంకా 1 year దాకా మాట్లాడకుండా కూర్చున్నాయి, ఇంక ఏ ఆమోదాలు జరగట్లేదు అంటే దానికి మీరు చెప్పింది మాట ఏమన్నా ఆలోచించాలి. కానీ ఈ రోజు ప్రతిదీ అండి, డిఫెన్స్ అన్నది 68% ఆఫ్ ద డిఫెన్స్ మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ, అసలు డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల
వ్యవసాయ రంగం 3% ఉంది. లాస్ట్ ఇయర్ కేటాయించిన దాని వల్లే ఈ రోజు జీడిపి ఇలా ఉంది. సో ద మెయిన్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏంటి? జీడిపి. దానిని బట్టి మనము ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు, ఒక్క రూపాయి కూడా పెంచలేదు. సంతోషించాలి. పోస్ట్ కోవిడ్ ఎంత అతలాకుతలం అయిపోయింది, జాతీయం అంతా జాతీయ విపత్తప్పుడు ఇంకా పెంచకుండా మెయింటైన్ చేయడం అన్నది ఎంతవరకు, అది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా క్రిప్టో కరెన్సీని ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఒకటి మనం డిపెండబుల్ చేశారు కొంతవరకు, లేకపోతే దాని మీద డిపెండ్ అయిపోయి చాలా మంది నష్టపోతున్నారు. సో ఈ రోజు ఒకవేళ ఒక వర్గానికి సరిగా జరగలేదు అంటే ఏ పేద బడుగు వర్గాల కోసం ఇచ్చేది రాయితీలండి. ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ ఇంకా లీగలైజ్ చేయలేదు కదా ఇండియాలో, దాని మీద 30% పన్ను ఏంటి అనేది ఒక విమర్శ. ఇంకా లీగలైజ్ చేయలేదు కదా క్రిప్టో కరెన్సీ. అంటే ఏంటంటే ఇండియా ఈజ్ టువర్డ్స్ యాక్సెప్టింగ్ వన్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ దట్ వుడ్ బి రిలీజ్డ్ బై RBI. అంతే కదా, అదే కదా అర్థము. వన్ క్రిప్టో కరెన్సీని వీళ్ళు ఓకే చేస్తున్నారు. రిలీజ్ అది నేను అన్నది ఏదండి, మీ వాయిస్ వినిపించదు. ఇంకోటి ఏంటంటే డిజిటల్ డెఫినెట్లీ ఒక పాలసీ డ్రివెన్ అండి. సో మేము ఎందుకంటే అంటే ఇవాళ ఇండిజినస్ గా 400 ప్రోడక్ట్స్ మన దేశంలోనే మనం చేస్తున్నాం. అంటే ఇవన్నీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో చేస్తున్న మూలాన ఎంత మందికి ఉద్యోగ కల్పన వస్తుంది. ఈ రోజు నిజంగా ఇంత పర్సెంటేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం కల్పించడం వల్లనే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాయో ఇప్పుడు 60 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ని దాని గురించి కూడా ఫోకస్ చేశాము. అండ్ అన్నిటికీ మించి క్యాపెక్స్ అండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవాళ ఎంత పెంచిందండి? 10 లక్షల కోట్లు. అంటే ఇవాళ స్టేట్ కి కూడా 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు అప్పు తీసుకునేది ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్. అని 50 సంవత్సరాలకి, 50 సంవత్సరాలంటే ఇంకా వాళ్ళు ఎక్కడ తీరుస్తారు? ఇంట్రెస్ట్ ఫ్రీ లోను 10 లక్షల కోట్లు ఇచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అయినా సరే ఏమిచ్చిందని ఎలా మాట్లాడుతున్నారు అంటే ఒకసారి బడ్జెట్ చూడలేదా? నాకు అర్థం కాదు. ప్రతి లైన్ బై లైన్ చెక్ చేసి అనలైజ్ చేసి మాట్లాడాల్సిన విషయాలు ఇవి. అలా మళ్ళీ రాజధాని పోలవరం అలా దాన్ని క్లబ్ చేసి మాట్లాడతారా? ఈజ్ ఇట్ ద వే టు అనలైజ్ ద బడ్జెట్ టుడే? ఈ రోజు ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇన్ని వేల కోట్లు మేము ఇన్ని హౌసెస్ మేము కంప్లీట్ చేస్తున్నాము. ఎస్, జల్ జీవన్ మిషన్ లో మేము ఇలా 60,000 కోట్లు మేము శాంక్షన్ చేశాము. ఎందుకు ఆంధ్రప్రదేశ్ కే 3,200 కోట్లు శాంక్షన్ చేశారు? అది ఎక్కడ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక వాళ్ళు తెచ్చుకోలేని అసమర్థతగా ఉంది. ఏంటి ఏపీ గురించి మాట్లాడతారు మీరు అందరూ కూర్చుని? అయ్యో ఏపీకి ఏం ఇవ్వట్లేదు ఎందుకండి? నీళ్లు ఇచ్చినవి శాంక్షన్ చేసినవి ఎక్కడ తెచ్చుకుంటున్నారు చెప్పండి ఏపీ? ఐ ఛాలెంజ్ దెమ్. Why are they not bringing 3,200 crores? Tell me. అసలు ఏం తెలుస్తోంది? అసలు ఆంధ్రప్రదేశ్ ని ఇంకా వెనకబడడానికి కారణం ఇటువంటి ఒక మాటల వల్లనే, ఇటువంటి ఒక మభ్య పెట్టే భ్రమ చేసే మాటలు ప్రజలకు చెప్పడం వల్ల, వాళ్ళని రాంగ్ ట్రాక్ లో పెట్టడం వల్ల ఇవి పాడైపోతున్నాయి. ఏం చేస్తున్నాయి రీజనల్ పార్టీస్ రెండు? ఎంతసేపు ఒకటేమో రాజధాని పట్టు కూర్చుంటుంది, ఇంకోటి యూసీస్ ఇవ్వదు. మేం చేసామంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్లనే ఈ రోజు ఈ ప్రభుత్వానికి కూడా ఏదైనా కేంద్రం నుంచి మనం అంతమంది విమర్శలు చేసిన తర్వాత టైం ఇవ్వాలి, తర్వాత మీరు కౌంటర్ చేసే అవకాశం మీకు ఇస్తాం. ఈవెన్ పంచాయత్ ఫండ్స్ కూడా 3,500 కోట్లు సైడ్ ట్రాక్ చేసేసారంటే ఏం మాట్లాడుతున్నారండి? మనం కూడా మాట్లాడడంలో కొంచెం అర్థం ఉండాలి. కేంద్రం ఇచ్చింది సద్వినియోగం చేసుకుంటా రాష్ట్రము, రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం పరుచుకుంటుందా? ఇస్ ఇట్ నాట్ సైడ్ లైనింగ్ ద ఫండ్స్ ఆఫ్ ది సెంటర్? ప్రతి రూపాయిలోనూ 60 పైసలు కేంద్రం ఇస్తుంది, ప్రతి రూపాయిలోనూ 60 పైసలు కేంద్రాన్ని. సో ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనకబడిపోతోంది. ఓకే, ఇవన్నీ వాస్తవాలు కాదంటారు మేడం. ఎందుకు మీరు సుహాసిని గారు ఇదంతా శాంక్షన్ చేసింది కదా, మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అని ఎందుకు ప్రశ్నించటం లేదు? వీళ్ళేమో టిట్కో హౌస్ కేంద్రం అడగట్లేదు ప్రభుత్వాన్ని అని ఇప్పుడు టీడీపీ వారు చెప్తారు. గతంలో కేంద్రం రాష్ట్రాన్ని అడిగిందేనే కదా సిబిఐని స్టేట్ లోకి రానివ్వలేదు. అంటే మీకు ఒక న్యాయము, ఇప్పుడు చూడండి, we invite criticism. See, we invite criticism.
క్రిటిసిజం, కానీ మరి ఇంత డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కరెక్ట్ కాదు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఇంకొకటి, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇవాళ క్లియర్ గా ఆన్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ది పార్లమెంట్ చెప్పారు, ఈ ప్రతి స్టేట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్స్ స్పోక్ విత్ ఫైనాన్స్ మినిస్టర్. ఇట్ ఈస్ నాట్ ద డిసిషన్ టేకెన్ బై ది ఫైనాన్స్ మినిస్టర్. ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళు చేసిన వాటిని బట్టే వాళ్ళందరూ అందుకనే అంతసేపు పట్టారు. వాళ్ళు ఓవరాల్ గా ఏమన్నారు బడ్జెట్ ప్రీ బడ్జెట్ సెషన్ లో, ఇంకేముంది ఈ 5 రాష్ట్రాలకే కేటాయింపులు ఉంటాయి, మాకు తెలుసు అని కాంగ్రెస్ ముందే స్టేట్మెంట్స్ రిలీజ్ చేసేసింది. ఈజ్ ఇట్ ద వే టు రిలీజ్ ద స్టేట్మెంట్స్? కాన్ దే have that much patience to listen to the budget? నేను అన్నది ఎందుకంటే క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ గో ఇన్ ఎ డిస్ట్రక్టివ్ వే. వీఆర్ రెడీ టు రిసీవ్ అండి. ఇటువంటి వాటి వల్లనే మనం ఏది తేవట్లేదు. ఇప్పుడు రైల్వే, ఇప్పుడు జోన్ అన్నారు, జస్ట్ నిన్న కాక మొన్న మళ్ళీ 360 కోట్లు రిలీజ్ చేసింది. వీఆర్ ఇక్కడనే విశాఖపట్నంలోనే 22 మేజర్ టెక్నాలజీ సెంటర్స్ కేంద్ర ఫండ్స్ వచ్చాయి. అసలు తెలియనిచ్చారా? ఒకటండి, ప్రతి పార్టీకి మీడియా ఉంది, భారతీయ జనతా పార్టీ ఎంత చెప్పినా ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీలాంటి పెద్దల మీద ఉంది. ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీలాంటి పెద్దల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు చేయట్లేదు? మీకు ప్రతిదీ డేటా తీసుకురండి, రండి, వి విల్ సిట్. ఖచ్చితంగా చర్చిద్దాం, అవసరమైతే ఎక్స్టెండ్ చేద్దాం. కృష్ణరాజు గారు తెలుగు రాష్ట్రాలకు చాలా చేస్తున్నాము కానీ దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది సుహాసిని మేడం చెప్తున్న మాట. ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు, ఒక రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంట. కేంద్రం ఎంతో చేస్తుందంట కానీ తెలియనివ్వడం లేదు ఈ పార్టీలు అని చెప్పి కామెంట్ చేస్తారు. ఒక నిమిషం రఫీ గారు కృష్ణరాజు గారు ప్లీజ్ 8:30 వరకు డిబేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, ప్లీజ్ మీకు టైం ఇస్తాం, ప్లీజ్ కృష్ణరాజు గారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించింది, బాధ్యత రహితంగా వ్యవహరించింది తెలుగు రాష్ట్రాల పట్ల. విభజన ముందు, విభజన తర్వాత కూడా దాని నుంచి వారు ఇప్పుడు తప్పించుకుంటూనే వచ్చారు. అదే నష్టం అయితే. రెండవదండి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి, అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకే ఒక్క క్లారిటీని అనేక సంవత్సరాలు అడుగుతున్నాను నేను. అదేమిటంటే, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా అందరికీ తెలిసిందే. అయితే ఇది పోలవరం టాపిక్ సెషన్ కాదు, టుడేస్ బడ్జెట్ టాపిక్. నేను అందుకనే అంటున్నాను, దేనికి పొంతం లేకుండా ప్లీజ్ డూ నాట్ కామెంట్ అండి. ఐ డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ యూ టు టాక్ అబౌట్ టుడేస్ బడ్జెట్ అంతే. ఎందుకంటే పోలవరం ఇస్ డిఫరెంట్, దట్ ఇస్ 100% సెంట్రల్ ప్రాజెక్ట్. అందులో డౌట్ లేదు. జాతీయ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారు ఈ బడ్జెట్ లో అనేది, ఎంత కేటాయించారు ఏంటండి? అది ఇక్కడ జరుగుతున్న పనిని బట్టి కేటాయింపులు జరుగుతాయి. ఇక్కడ జరుగుతున్న పనిని బట్టి కేటాయింపులు జరుగుతాయి. రీహాబిలిటేషన్ కేటాయించాలి, రీహాబిలిటేషన్ జరుగుతున్న పనులకి కేటాయింపు జరుగుతుంది. కేంద్రం 50,000 కోట్లలో 20,000 కోట్లే ఇస్తారండి, అది తగు కేటాయించాలి. సుహాసిని గారు ప్రతి బడ్జెట్ లో కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి కేంద్ర బడ్జెట్ లో కూడా పోలవరానికి నిధులు కేటాయిస్తూ ఉన్నారు. నాకు తెలిసి బహుశా లాస్ట్ ఇయర్ కూడా ఎంతో కొంత కేటాయించారు అనుకుంటా, నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం. రవి గారు చెప్పండి. పోలవరం విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న భూసేకరణకి, పునరావాస కార్యక్రమాలకి, పవర్ ప్లాంట్ నిర్మాణానికి డబ్బులు ఇస్తాము అని చెప్పి ఈ రోజు చెప్పలేదండి. ఇప్పుడు చెప్పమని చెప్పండి, ఆ వాటితో డబ్బులు ఇస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పమని చెప్పండి.
వాళ్ళు ఏమన్నారంటే కేవలం 100% ఏంటి ప్రాజెక్టు 100% అది సెంటరీ ఇస్తుందండి. అందులో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సార్లు అనౌన్స్ చేశారు, భూసేకరణకు అది చాలా పవర్ సార్లు ప్లాంట్ అనౌన్స్ కు డబ్బులు చేశారు. ఇస్తామని చెప్పి చెప్పడం లేదు. రెండో విషయం ఏంటంటే ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయం హయాంలో ఏంటంటే పోలవరం ప్రాజెక్టు అనుకున్నగా ప్రాజెక్ట్ కాలువలు డెవలప్మెంట్ తవ్విస్తే బట్టి సుహాసిని గారు, క్రాస్ టాక్ వద్దు. నేను టైం ఇస్తాను మీకు. నేను టైం ఇస్తాను. ఒక నిమిషం. ఒక నిమిషం. లేదు వాళ్ళు దీని మీద క్లారిటీ ఇస్తే ఆంధ్రులంతా కూడా సంతోషిస్తారు. క్లారిటీ నిధులు కాదండి, మీరు వారికి రప్పిస్తారో కూడా చెప్పండి. భూసేకరణకి, రిహాబిలిటేషన్ కి, పవర్ ప్లాంట్ కి డబ్బులు ఇస్తారు ఎవరు అధికారికంగా చెప్పండి. రైట్. కేసు ప్రసాద్ గారు ప్లీజ్. ఇక్కడ ఒక్క విషయం అండి, ఇవన్నీ నేను చదువు ఎందుకన్నది వాళ్ళు సిగ్గుపడుతున్నాను. నేను ఒక ప్రజగా మాట్లాడుతున్నాను. గతంలో 2014కి ముందండి వీళ్ళకి ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, మన ఎవరికి వాయిస్ ఎందుకు ఉండట్లేదంటే 2014కి ముందు ప్లానింగ్ కమిషన్ ఒకటి ఉండేది. అంటే జవాబుదారీతనం, అంటే ఏ దేశం బడ్జెట్ అయినా సరే ఈ రాష్ట్రానికి ఇవ్వాలి అంటే ఎలకేషన్ ప్రాపర్గా జరిగితేనే ఇవ్వగలుగుతారు. సిన్స్ 2014 ఇది జరగట్లేదు. కారణం ఏంటంటే ప్లానింగ్ కమిషన్ రద్దు చేయబడి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అని వచ్చింది. ఈ నీతి ఆయోగ్ రోల్ ఎలా ఉంటుందంటేనండి, దీంట్లో ఇంకా అందరూ చీఫ్ మినిస్టర్సే ఉన్నారు. దాంట్లో మీరు ఇంకా చూసుకోండి. లాస్ట్ టైం దీంట్లో ప్లానింగ్ కమిషన్లో ఒక 6 మెంబర్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఫైనాన్స్ మినిస్టర్, అపార్ట్ ఫ్రమ్ ద ఫైనాన్స్ సెక్రటరీ అండ్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు ఇంకొక 6 మెంబర్స్ అంటే గుహా గారు, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఫైనాన్స్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు అండ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆదాయ వనరుల్ని, దేశ వనరుల్ని జస్టిఫై చేసుకుంటూ ఏ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదిక మీద ఎలకేషన్స్కి యాక్ట్ ఆఫ్ జస్టిఫికేషన్ జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే జనాభా ప్రాతిపదిక మీద సదరన్ స్టేట్స్ నుంచి జరుగుతున్న దోపిడీకి మొత్తం బడ్జెట్ ఎలకేషన్స్లో ఎక్కడికి ఏ విధంగా జరుగుతున్నాయి అన్నదే ఇవాళ మనకు కొరవడిన ఇది. ఇవాళ మనం చూసుకోండి కావాలంటే మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యే భాషలో గతంలో ప్రధానమంత్రి గారి ఆయనలో జిల్లాల ఏర్పాటు చెన్నై, బీహార్లో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద డెసిషన్ అయింది. బట్ పక్క రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఇక్కడికి కానీ ప్రధానమంత్రి గారే ప్లానింగ్ అంటే నీతి ఆయోగ్కి సమానంగా అధ్యక్షుడైనా సరే ఈ జిల్లాల విషయంలో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. చూసుకోండి ఈ చిన్న ఎగ్జాంపుల్స్ ప్రజలకు అర్థమయ్యే విషయంలో. ఇలాగా ఇప్పుడు 2014 నుంచి నిజంగా బడ్జెట్లు ఇందాక కృష్ణరాజు గారు కూడా లేదా కృష్ణాంజనేయులు గారు కానీ నేను కానీ మొత్తుకుంటుంది ఏంటంటే 2014 నుంచి కనుక పోలవరం ప్రాజెక్టుకి ఇంక్లూడింగ్ ఆర్ఆర్ ప్రాజెక్టుకి ఎలకేషన్స్ ఇందాక మేడం కూడా అన్నారు ఏంది, ఏ పని చేస్తే ఆ పనికి తగ్గట్టుగా ఎలకేషన్స్ కనుక సిన్స్ 2014 నుంచి జరుగుతూ వస్తే ఇవాళ మేము ఖచ్చితంగా అడగం బాబు మా రాష్ట్రానికి రావాల్సింది ఏది పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎజెండా అన్నది కానే కాదు. బట్ ప్రాపర్ ఎలకేషన్స్ టు ద రెస్పెక్ట్ టు వర్క్ వాట్ వీ హావ్ డన్ సిన్స్ 2014 అలాంటివి ఎప్పుడైతే జరగట్లేదో దీని మీద ప్రతి విషయంలోనే అప్రహెన్షన్ ఉంటుంది. గతంలో సేల్స్ ట్యాక్స్ రూపంలో రాష్ట్ర ఖజానాలకు రావాల్సిన ఆదాయ వనరుల్ని గండి కొడుతూ జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్లిన తర్వాత రాష్ట్రానికి ఇస్తున్న నిధుల్లో డిస్పారిటీ ఉంది. వాళ్ళకి సక్రమంగా మనం ఇప్పుడు చూడండి మన స్టేట్ ట్యాక్స్లో వచ్చిన దాంట్లో మనం సక్రమంగా కల్పించుకునే ఫెడరల్ సిస్టంలో సడన్గా జీఎస్టీ అన్న దాన్ని పనిభారం కింద తీసుకెళ్లిన తర్వాత వస్తున్న నిధుల్లో అసమతుల్యతలతో ఎవరికి ఏ రాష్ట్రం సస్టైన్ కావట్లేదు. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ద డెవలప్మెంట్ మాడ్యూల్లో వస్తున్న దీంట్లో ఇక్కడ ఇంకోటి గమనించండి. మేడం చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. మేడం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దేశానికి వస్తున్న రెవెన్యూలో కూడా నేను ఇందాక చదివి వినిపించాను 1 lakh crores గ్రాంట్స్ రూపంలో విదేశాల నుంచి వస్తున్నాయి వితౌట్ ఇంట్రెస్ట్. గ్రాంట్స్ అంటే మీకు తెలియదు కూడా కాదు. దిస్ ఇస్ ద కామన్ ప్రాక్టీస్ టు ద రెస్పెక్టివ్ నేషన్స్. వెనకబడిన దేశాలకి ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే గ్రాంట్స్తో నడుస్తున్న దేశంలో వెనకబడిన జిల్లాల కింద అభివృద్ధి చెందడానికి మీకు ఇందాక ఇంకోటి చెప్తున్నాను. ఈ నీతి ఆయోగ్ ఈ బడ్జెట్ విషయంలో మీకు అందరికీ చెప్తా నిధులు ఇస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వెనకబడిన జిల్లాలకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇవాళ చూడండి ఈ మాయాజాలంలో పీడీ అకౌంట్స్ త్రూగా జరుగుతున్న అరాచకం గురించి చెప్తాను. మీకు ఏదో చెప్తున్నాను. ప్రణాళిక సంఘం రాష్ట్ర బడ్జెట్లు వేసిన దాంట్లో ప్రతిదానికి ఎస్సీ ఎస్టీ సప్లానికి కృష్ణరాజు గారికి కృష్ణాంజనేయ గారికి కూడా బాగా తెలుసు 11% ఎలకేషన్ ఉండేది. దానికి గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవి కలిపి పనిచేసేవాళ్ళు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ కరెక్ట్గా గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కోలేషన్ అయ్యి నడుచుకునే విధానం. అలాగే మైనారిటీ సెల్కి కూడా గ్రాంట్స్ హ్యాస్ టు హ్యాపన్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు స్టేట్ ఎలకేషన్స్ రావాలి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలకేషన్స్ జరిగినప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్స్ రెండు మీటప్ అయి వర్క్ చేయడానికి సులువు అవుతుంది. ఇవాళ చూసుకోండి కావాలంటే స్టేట్ గవర్నమెంట్కి ఆ వెసులుబాట్లు లేవు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో 30,000 crores ఈ స్టేట్ గవర్నమెంట్ ఈసారి ప్రవేశపెట్టబోతుంది రేపు రాబోయే రోజుల్లో బడ్జెట్లో కేటగిరికల్గా స్పెండ్ చేసింది. బట్ నిస్సహాయ స్థితి ఏం చేసుకోగలం బికాస్ ఎలకేషన్స్ సెంట్రల్ గ్రాంట్స్ ఏమున్నాయి టువర్డ్స్ కరోనా పాండమిక్ అంటే ఏదో. బట్ ప్రపోర్షనేట్ ఎలకేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అన్నదే ప్రశ్న. ఈ ప్రపోర్షనేట్ ఎలకేషన్స్ ఎప్పుడు జరుగుతాయి
రాష్ట్ర బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ రెండు సింక్ అయినప్పుడు ఈ సింక్ అవ్వకుండా ఏం జరుగుతున్నాయి, ఈ నీతి ఆయోగ్ అనేది ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుంది. కావాలంటే మీకు ఇంకా అర్థం అయ్యేలా చెప్పాలంటే తెలంగాణకు వచ్చి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సూపర్ అని చెప్పి వెళ్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ మన్ననలు పొందని చెప్పి, బట్ జాతీయ హోదా విషయంలో దే డోంట్ హ్యావ్ డిస్కషన్. సేమ్ పోలవరం కూడా 2014 నుంచి ఈ రోజు దాకా ఇంత దయనీయమైన స్థితికి కారణం ఏంటంటే ఇదే. దిస్ ఇస్ అడ్వాంటేజ్ టు ద సిచ్యువేషన్ అన్న దానికి అడ్వాంటేజ్ ఎలా తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి వెసులుబాటు కల్పించబడ్డాం. ఈ ఫెడరల్ సిస్టంలో ఎప్పుడైతే జిఎస్టీ అనే విషవలయంలో చిక్కుకున్నామో, ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ జిఎస్టీ ఇస్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ సక్సెస్ అయిన దేశాలు ఉన్నాయి, మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, చాలా దేశాలు వెనక్కి తీసుకునేవి కూడా ఉన్నాయి. బట్ ఇవాళ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో చేస్తున్న దాంట్లో రాష్ట్రాలకు జరుగుతున్న వివక్షను ఒకసారి గమనించండి. ఎండ్ ఆఫ్ ద డే 40% నుంచి 44 పెంచుతున్నాం, 32 పెంచుతాం, జిఎస్టీ కావాలంటే వెసులుబాట్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్, రాష్ట్రాలు ఎలా వివక్షకు గురవుతున్నాయని దాని మీద మాట్లాడమని చూద్దాం. గతంలో ఒక జీవీఎల్ గారు లాంటి వ్యక్తి యూసీలు ఇవ్వట్లేదని చిన్న గిల్లి కజ్జల్లా తీసిపడేశాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విపరీతమైన నష్టం జరిగింది రాష్ట్రానికి. ఇవాళ ఇదే పీడీ అకౌంట్లో అనే కొత్త భాషకి తెరలేపారు. ఇక్కడ పీడీ అకౌంట్లు అనే ఆస్పెక్ట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వివక్ష జరుగుతుంది. దీని మీద మాట్లాడమనండి. ఇదే కనుక సెంట్రల్ బడ్జెట్లో ఇందాక కృష్ణరాజు గారు చాలా బాగా చెప్పారు, ఎలకేషన్ అనేది డ్రైవ్ అవుతూ వచ్చింది అనుకోండి. సిన్స్ 2014 57,000 కోట్లు ఏదైతే దానికి కేటగిరీ పోలవరంకి నిర్ణయించారో దశల వారీగా పోనీ 5,000, 3,000, 2,000, 4,000, 10,000 కోట్లు లేదా 40,000 కోట్లు ఒకేసారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ మాడ్యూల్ ఉంది. ఇందాక మేడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో రోడ్ల విషయంలో చెప్తారు. మేడం మీకు ఇంకా చెప్తా, అమరావతి నుంచి మొన్న ఇచ్చిన బెంగళూరు హైవే నితిన్ గడ్కరీ గారి ఆయనలో 6 జిల్లాలు కవర్ అయ్యి మేడం, ఇప్పుడు కేవలం 3 జిల్లాలే కవర్ అవుతున్నాయి. వివక్ష అన్న దాంట్లో ఇది కూడా చెప్తున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్ కి మధ్యలో అనౌన్స్ చేసింది కూడా కదా, అది ఎక్స్ట్రాగా ఒక రోజు. నో, ఇది విభజన హామీలో మనకు వచ్చినది. నో నో నో, మీరు ఇవాళ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను, నేను బడ్జెట్ అంశాలే ప్రస్ఫుటించిలా మాట్లాడుతున్నాను నేను. ఇది మంచి పాయింట్ ఎందుకంటే అంటే ఇది బడ్జెట్ లో కాకుండా ఎక్స్ట్రాగా చేశారా లేదని అన్నదని ఓన్లీ బడ్జెట్ లో ఎలకేషన్స్ కాదు, ఎక్స్ట్రాగా ఏం చేయలేదు. ఇట్ హ్యాస్ టు వెన్ అమరావతి ల్యాండ్ హస్ బీన్ గివెన్ ప్రాపర్లీ ఫర్ ద క్యాపిటల్ దిస్ థింగ్, క్యాపిటల్ ఆర్జన్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎలకేషన్ లో మళ్ళీ డిస్పారిటీ ఇవ్వాలి. 3 జిల్లాలకే మళ్ళీ వివక్షకు గురవుతున్నాం. ఇలాంటివి నేను ప్రతిదీ 100 లక్ష చెప్పగలను. ఐ లాస్ట్ యూ వన్ థింగ్. 2014 నుంచి అంటున్నారు. 2014లో 9,000 కోట్లకి శాంక్షన్ అయిన పోలవరంని తర్వాత 16,000 కోట్లు, తర్వాత 56,000 కోట్ల కూడా తీసుకొచ్చి పెంచేసి టైం గ్యాప్ వీళ్ళు చేయకపోవడం, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తానని తీసుకోవడం చాలా అన్యాయం మేడం. మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం అన్యాయం మేడం. ఎక్స్పెండిచర్ పెరుగుతూ వెళ్ళింది మేడం. ఆర్ఆర్ ప్యాకేజ్ మీద మాట్లాడండి. 2003 భూ నిర్వాసితుల చట్టం క్లియర్ గా చెప్తాం. దాని ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజ్ మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి అప్రహెన్షన్స్ వస్తున్నాయి. నేను అన్నది అదే అంటున్నానండి. ఎనీథింగ్ ఆర్ఆర్ ఏ ప్యాకేజ్ ఇచ్చినా టైం ల్యాప్స్ అవుతున్న కొద్దీ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. జాతీయ ప్రాజెక్ట్ మేడం అది. గవర్నమెంట్ నమ్మి అంతంత ప్రాజెక్ట్ వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో పెట్టారు? ఎవరి జాతకంతనం? మీ జాతకం మీరే చెప్తున్నారు మేడం. అది మీ జాతకంతనం కింద అభివర్ణించబడుతుంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అవునా కదా? పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు దాని మీద జరుగుతుంది మీ జాతకంతనమే మేడం, మేం కాదు అది. ఒకసారి ఇంకోటి మంచి పాయింట్ ఇది. లాస్ట్ టైం తెలుగుదేశం హయాంలో 54,000 కోట్లు 53,000 పీడీ అకౌంట్స్. ఎక్కడైనా 700, 800 తెలుగుదేశంలో పీడీ అకౌంట్ ఉపద్రవం లేదండి, ఓన్లీ యూసీలో ఉపద్రవం ఉంటాయా? 53,000 పీడీ అకౌంట్స్ ఉంటాయా? మేమే ఆశ్చర్యపోయాం. దానికి ఎవరు సమాధానం చెప్పలేదే. మేడం పీడీ అకౌంట్ అంటే చెప్తా మీకు, అది కూడా చెప్తా. ఉంటాయి తీసిపడేయకండి మేడం. మేడం మీరు ఉండండి, మీరు అలా బురద చేయలేకండి రాష్ట్రంలో. ఇలా కనుక నిజంగా రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతే మరి మొత్తం మన ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్తోంది? 18 రాష్ట్రాలు మీరే ఉన్నారు కదా, 104 ఉన్నారు. ఏం చేస్తారు? కేసీఆర్ గారు లా మాట్లాడకండి. అంటే వాళ్ళకి ఎలాగో ఆ ప్రభుత్వం మంగళం పడే టైం వచ్చింది కాబట్టి 4 రాష్ట్రాలు మీకు మంగళం అవుతుంది మేడం. మనం నిత్యం ఇక్కడ దాని గురించి అనాలిసిస్ చేయాలి. ప్రజలకి సరైన ఇన్ఫర్మేషన్ మీ ద్వారా. కాబట్టి అకౌంట్స్ లో ఒక విషయం చెప్తానండి. చేయమని నేను మనం ముడిపెట్టి ఈ బడ్జెట్ సెషన్ లో మాట్లాడుకోవడం పోలవరం 100% సెంటర్ అండి. అది ఎవరు ఏమన్నా సరే కాదని సత్యం. ఈ రోజు కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక్కడ సుహాసిని ఆనంద్ గారు
ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే అందరినేమో బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడమంటున్నారు, ఆవిడ మాత్రం రాజకీయాలు మాట్లాడుతున్నారు. మేమేం మీకు సమాధానం డబ్బా కొట్టాలని చెప్తున్నారు. మిమ్మల్ని మాట్లాడద్దని మీరు అన్న పాయింట్స్ కి నేను ఒక్కటే మీరు ఆగండి. ఆన్సర్ చేయాలి కదా. మీరు ఆగండి. మీరు మీరు చెప్పిన చెప్పిన పాయింట్స్ పాయింట్స్ సమాధానం చెప్పాలి కదా. మీరు చెప్పిన మరి పాయింట్స్ ఎందుకు మాట్లాడతారు. తీస్తున్నారు? అది కాదు సుహాసిని కాదు గారు. అంటే ఆవిడ చెప్పలేక సుహాసిని పక్కకి గారు. గెంటేశారు. సుహాసిని గారు. క్వశ్చన్స్ అని అంటారు మీరే. మీరే సుహాసిని గారు. క్వశ్చన్స్ ఓకే, అంటారు. సో స్పోర్టివ్ గా, ఆవిడ స్పోర్టివ్ గా మీరు తీశారు. ఎందుకు మీకు లేవనెత్తారు? ప్రాపర్ గా మీరు ఎందుకు తీశారు? ఏమండి? అసలు సంబంధం లేని పాయింట్స్ ఎందుకు తీశారు? ఏం సంబంధం లేదు మేడం. చెప్పాను నేను. రైట్ మ్యామ్, ఒక నిమిషం మ్యామ్, క్రాస్ ఏమండి, ఒక కావద్దు. పని చేయండి సుహాసిని గారు. ఒక నిమిషం మేడం. మీరు ఒక పని చేయండి. చెప్పండి. అడగండి. మీకు మీరు బడ్జెట్ రాష్ట్ర అనుగుణంగా ప్రభుత్వం అందరూ మాకు డబ్బా కొట్టాలి, మాట్లాడండి. మేము చేస్తాం, ఆ కొట్టాలి, బడ్జెట్ మేము గురించి చేస్తాం, నాన్న పట్టించుకోకూడదు మాట్లాడాలన్నప్పుడు ఓకే. అనేటువంటి మాట్లాడండి. దేనికైనా disruptive- సుహాసిని గారు. disruptive criticism చేయొద్దండి. ఓకే. ప్రాపర్ గా టైం Please ఇచ్చారు, don't do disruptive మీకు criticism. ప్రాపర్ గా టైం ఇచ్చారు, మీకు ఒక్కళ్ళకే 20 నిమిషాలు టైం ఇచ్చారు, మీరు లేనిపోయిన అంశాలన్నీ కూడా చెప్పారు. వాస్తవంగా ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి దాంట్లో మీరు చెప్పారు, నేను కాదు. ప్లీజ్ కరెక్ట్ అన్ని అబద్ధాలు చెప్పారు, అన్ని అబద్ధాలు చెప్పారు. మీ బడ్జెట్ లో ఉన్నటువంటి కూడా మాటల గారడి, అంకెల గారడి తప్ప ఏమీ లేనటువంటి దాన్ని అద్భుతంగా ఉందని చెప్పేటువంటి మీరు వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయండి. మేడం, ప్లీజ్. మేడం, ప్లీజ్. మీరు వెయిట్ చేయండి. 5 కోట్ల మంది, ఏమండి, మీరు వెయిట్ 5 చేయండి. కోట్ల మంది టీవీ మీరు ముందు వెయిట్ చేయండి. సుహాసిని గారు. ఈ బడ్జెట్ సుహాసిని గారు, ఏం ఈ స్టార్ట్ బడ్జెట్ చేశారు అసలు లో మీరు? అదా ఇస్ ఇట్ ద వే ఏం చెప్తారు ఉండండి. మేడం. అదే మాట్లాడేది. మేడం. ఏం మాట్లాడుతున్నారు? మీ టర్న్ వచ్చేదాకా వెయిట్ మమ్మల్ని చేయండి. సంబంధం లేకుండానా? ప్లీజ్. మమ్మల్ని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారంటారా? ఓకే. కృష్ణాంజలి గారు. అందరూ కళ్ళ కాయగా చేస్తా మొత్తం 5 కోట్ల మంది మేం బడ్జెట్ మీదే ఆధారపడి ఉన్నారా? మరి ఏమి తినకుండా దేశ బడ్జెట్ మీద కాకపోతే ఇంక దేని మీద ఆధారపడి ఉంటారండి ఎవరైనా? ఇదేం మాట్లాడుతున్నారండి మేడం మీరు? రైట్. మేము భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న దేశ బడ్జెట్ మీద కాకపోతే వద్దండి దేని మీద చెప్పండి. ఆధారపడి ఉంటారండి? మేము వద్దండి చెప్పండి. నేను అన్నది మీ బడ్జెట్ కోసం ఎదురు మీరు చూసుకోండి. destructive మేము ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలోనే ఉంది. వద్దండి చెప్పండి. మరి భారతదేశం ఆంధ్రప్రదేశ్ గురించి ప్రభుత్వం మీ గురించి బడ్జెట్ మీరు లో మాకు సంబంధం మాట్లాడుతున్నారు. లేదా అయితే? ఇది కేంద్రానికి ఏ సంబంధించిన బుద్ధి లేకుండా మాట్లాడతారంటే మేడం. మేము భారతదేశంలో లేమా? భారతదేశంలో లేమా? ఈ బడ్జెట్ కోసం మేము చూడొద్దా? మేము భారతదేశంలో లేమా? ఏమండి మీరు సుహాసిని గారు, మేము భారతదేశంలో లేమా? మీ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ మా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంబంధించినటువంటి కాదా? మేము మీ బడ్జెట్ కోసం ఎదురు చూడకూడదా? ఎదురు చూడకూడదా? మీరు మీ బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటండి? సంక్షేమానికి విలువలను కూడబెట్టేటువంటి పరిస్థితి, వ్యవసాయాన్ని కూడబెట్టేటువంటి పరిస్థితి, ఈ రోజున కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి, ఈ రోజున మీ రాబడి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంత బాధ్యతారహితం అంటే ప్లీజ్. సుహాసిని ఆనంద్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం. క్రాస్ తాగొద్దు. ప్లీజ్. మీరు ఒక్కసారి మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ కి వస్తాయి. ఒక్క నిమిషం ఆగండి మేడం. ఒక్క నిమిషం ఆగండి మీరు. ఒక్క నిమిషం ఆగండి. నేను మీకు ఇంకా టైం ఇస్తాను. మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే మొత్తం టైం ఇస్తాను మీకు. మీ విమర్శల్ని మీ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా, దానికి కౌంటర్ ఇచ్చే సమయం నేను ఇస్తాను. దయచేసి ఒక్కసారి వెయిట్ చేయండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఎంతకని చెప్పినా అర్థం కాదు. వెయిట్ చేయండి ప్లీజ్. వెయిట్ చేయండి. నో క్రాస్ టాక్. కృష్ణాంజలి గారు చెప్పండి. సుహాసిని ఆనంద్ గారు, మీ అంత తెలివితేటలు మరి ఎవరికి లేవండి. మరి ప్యానెల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకోసం అనంటే, నేతి బీరలో నెయ్యిలాగా మీ యొక్క బడ్జెట్ ఉంది. ఈ విషయాన్ని ఈ నేతి బీరలో నెయ్యికి సంబంధించినటువంటి మీ యొక్క వైఖరిని ఈ రోజున మాట్లాడుతుంటే, దీన్ని డైవర్ట్ చేయడానికి మీరు మధ్యలో మాట్లాడుతున్నటువంటి మీ అతి తెలివితేటలు అనేటువంటిది ఇక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ మీ బడ్జెట్ మొత్తంలో అంకెల గారడి తప్ప ఈ రోజున ఏ ఒక్కదానికైనా సరే మీరు చెప్పారు కదా అవసరాలని మరి ఇళ్ళు వచ్చాయండి. ప్రదర్శించడానికి 40 నిమిషాలు సరిపోలేదా? మరి ఏంటి అతి తెలివితేటలు? ఎవడు ఏంటి మీ ఒక్కరికే 20 నిమిషాలు టైం ఇచ్చారండి. మీ ఒక్కరికే 20 నిమిషాలు టైం ఇచ్చారు. అయినా సరే మీరు అందరూ మాట్లాడేటువంటి దాన్ని డిస్టర్బ్ చేయడానికి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా అతి తెలివితేటలు ఏమిటండి? మీరు చెప్పారు, మీరు మీ బడ్జెట్ లో చెప్పారు గోదావరి, కృష్ణా, కావేరి ఈ జలాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఎట్లా చేస్తారండి? ఏమన్నా మరి అలాంటప్పుడు పాయింట్ మీరు ఎక్కడెక్కడో మాట్లాడి దీనికి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ మీ బడ్జెట్ లో లేదా? నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ఈ రోజున బడ్జెట్ లో గోదావరి, కృష్ణా,
ఆయన కావేరీ మాట్లాడిన జలాలను ఉండే, అనుసంధానం కృష్ణాంజలి గారు చేస్తామని మాట్లాడిన ఉండే. ఉందా లేదా? ఈ బడ్జెట్ లో ఉందా లేదా? మీ ధర్మజుడు దానికి ఏమైనా మాట్లాడండి. ప్రతిపదిక ఉందా? మరి ఈ విధమైనటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు మీరు పోలవరానికి సంబంధించినటువంటి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఏమని, మేము పునరావాస ప్యాకేజ్ ఇస్తామండి అని. ఎవరు మీరు ఇస్తారా? మీరు బీజేపీ తరఫున మాట్లాడుతున్నారు, కేవలం మీరు పార్టీ ప్రతినిధి. మేము ప్రభుత్వం తరఫున అడుగుతున్నాం. నేనేం కామన్ సెన్స్ లేదా? మీరు అదే అంటున్నారు, ప్రభుత్వం సరిగ్గా తరఫున వినట్లేదు, నేను మాట్లాడేది. ప్రకటన చేయాల్సినటువంటి నేను మాట్లాడేది బాధ్యత మీరు లేదా అని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని బాధ్యత ఉంటే ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాల్సిందని అడుగుతున్నాం. ప్యాకేజ్ ఇస్తారని బాధ్యత ఎవరు లేకుండా అనలేరు మీరు ఇక్కడ. మాట్లాడుతున్నారు. పునరావాస మేము ప్యాకేజ్ ఎవరు ఎక్కడ ఆగిపోయారు, విభజన హామీ దగ్గర ఆగిపోయారు అని అంటున్నారు. ఏం ఆగిపోయారు? రఫీ గారు, ప్లీజ్, ఆంధ్రప్రదేశ్ ప్లీజ్, హామీ ప్లీజ్. దగ్గర ఆగిపోయారు. అదే రాలేదు. రైట్, అది రైట్. రాలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతుంది. ఈ రోజున సుహాసిని ఆనంద్ గారు ఈ విధంగా ఎవరన్నారు గతంలో సంప్రదాయానికి భిన్నంగా ఈ రోజున సుహాసిని ఆనంద్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు రవిశంకర్ గారు. వాళ్ళ యొక్క బడ్జెట్ అనేటువంటిది ఫెయిల్యూర్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే సుహాసిని ఆనంద్ గారు సుహాసిని గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలి. దయచేసి సంయమనంగా ఉండండి ప్లీజ్. దయచేసి సంయమనంగా ఉండండి. మీకు అర్థం వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. బడ్జెట్ అనేటువంటిది అట్టర్ ఫెయిల్డ్ అన్నమాట. ఇక్కడ వాళ్ళ బడ్జెట్ wait చేయండి, ఫెయిల్డ్ కాబట్టి ఈ డిబేట్ అనేటువంటిది సక్రమంగా జరగకుండా మిగతా వాళ్ళు మాట్లాడకుండా దీన్ని తప్పుదారి పట్టించాలనేటువంటి ఒక ధోరణిలో ఈ రోజున సుహాసిని ఆనంద్ గారు మాట్లాడుతున్నారు. ఆవిడనే మాట్లాడుకోమనండి, ఆవిడనే మాట్లాడుకోమనండి. రవిశంకర్ గారు ఆవిడనే మాట్లాడుకోమనండి. ఎవరితో అవసరం లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్ అట్టర్ ఫ్లాప్ కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి విమర్శలు వెళ్ళకూడదు కాబట్టి సుహాసిని గారు స్పోర్టివ్ గా తీసుకోండి మేడం ప్లీజ్. స్పోర్టివ్ గా తీసుకోండి, స్పోర్టివ్ గా తీసుకోండి. మిమ్మల్ని అతి తెలివితేటలన్నా మిమ్మల్ని ఏమన్నా స్పోర్టివ్ గా తీసుకోండి దయచేసి. ఇలా క్రాస్ టాక్ మాట్లాడితే పక్కన వాళ్ళు మాట్లాడొద్దా? రఫీ గారు ప్లీజ్ చెప్పండి. రఫీ సార్, గారు ఇవాళ ఈ బడ్జెట్ లో అనేక విషయాలు పొందుపరిచారు. డిజిటల్ క్లాసుల గురించి చెప్పారు. ఆల్రెడీ మా ప్రభుత్వం అదే హయాంలో డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. నదుల అనుసంధానం గురించి చెప్పారు. ఆల్రెడీ పట్టిసీమ పెట్టి మేము గోదావరి కృష్ణ కలిపాము. అలాగే పెన్నా కలపడానికి ప్రాజెక్ట్ తయారు చేశాము. వీళ్ళు కొత్తగా మాకు రాష్ట్రానికి కేంద్ర కేటాయించింది లేదు. అలాగే హౌసింగ్ మా ప్రభుత్వ హయాంలో విపరీతంగా మేము కట్టాము. ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అలాగే ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా చెప్పింది ఏమీ లేదు. విభజన హామీలకు సంబంధించినటువంటి ఎటువంటి కేటాయింపులు లేదు. అసలు పోలవరం గురించి ఈ బడ్జెట్ లో ఎందుకు మాట్లాడతారని చెప్తారామా? పోలవరం ప్రాజెక్ట్ అది కేంద్రం ప్రాజెక్ట్. అది రాష్ట్రం తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. 71% కట్టి చూపించాం మా ప్రభుత్వ హయాంలో. ఈ 31 నెలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2% కూడా కట్టలేదు. ఎందుకు కట్టలేదని చెప్పి అడగలేకపోతుంది ఈ కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఇదొకటే కాదు, ప్రతి విషయంలో నిధుల్ని డైవర్ట్ చేసి ఎటువంటి పనులు చేయకుండా కేవలం నవరత్నాలు అనేటువంటి ఓట్లు కొనే పథకాల గురించి కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉంటే ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రశ్నించలేకపోతా ఉంది. అంటే బిలాఖత్ అయ్యారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి మేము R&Rకి మేము ఒప్పుకోలేదంటే R&Rకి ఎందుకు ఒప్పుకోరు? మొత్తం ప్రాజెక్టు కట్టి జాతికి అంకితం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇది ఎవరో బీజేపీ భిక్షతో కాంగ్రెస్ భిక్షతో రాలా. ఇది పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టంలో, విభజన చట్టంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు, దాని R&R అది ఎంతైనా సరే కట్టి వాళ్ళకి ఇచ్చి నిధులు కేటాయించాలి. ₹1 కూడా ఇవాళ కేటాయించకుండా మేము తర్వాత ఏదో చేస్తామంటే కుదరదు. అమరావతి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఓపెన్ చేసినటువంటి క్యాపిటల్ అది. దానికి అప్పుడెప్పుడో 1500 కోట్లు కేటాయించారు, తర్వాత రూపాయి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని ప్రశ్నించవలసినటువంటి కేంద్రం ప్రశ్నించకుండా వెనుకబడినటువంటి జిల్లాలకి రావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఇచ్చిన నిధులను కూడా వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ బడ్జెట్ అనేది అదేదో కేంద్రం అంటే రాష్ట్రాలు లేకుండా కేంద్రం ఎక్కడుందండి? అన్ని రాష్ట్రాలు కలిపితేనే కేంద్రం. కేంద్రం అనేది మిథ్య. రాష్ట్రాలు లేకుండా కేంద్రం లేదు. కేంద్రంలో బడ్జెట్ పెడితే
మా రాష్ట్రానికి ఎన్ని రైళ్లు వచ్చినాయి, మా రాష్ట్రానికి ఎన్ని రైల్వే స్టేషన్లు వచ్చినాయి, మా రాష్ట్రానికి ఎన్ని రోడ్లు వచ్చినాయి, మా రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమొచ్చినాయి, మా రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీల్లో ఏ హామీ నెరవేరింది, ఇవన్నీ బేరే చేసి చూసుకుంటాం మేము. అంతేగాని ఇది కేంద్రం బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించి చూడకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు అని చెప్పి మేడం మాట్లాడటం అంటే చాలా వాస్తవ దూరంగా మాట్లాడుతూ ఉన్నారు మేడము అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆమె ఇతరులు మాట్లాడిన దానికి ఆమె టర్న్ వచ్చినప్పుడు అన్నిటికీ కేటగిరికల్ గా ఇందాక సమాధానం చెప్పారు. మళ్ళీ చెప్పండి, అంతేగాని కేంద్ర బడ్జెట్ అంటే రాష్ట్రాలకు సంబంధం ఉండదంటే ఎందుకు ఉండదు? మీరు జోన్ విశాఖపట్నం జోన్ లేదని చెప్పారు, తర్వాత మళ్ళీ పెడతామని చెప్పారు అన్నారని మీ పార్టీ నాయకులు చెప్పారు. మరి వాళ్ళ రైల్వే బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ లోనే కలిపేశారు. అంతకుముందు రైల్వే బడ్జెట్ సపరేట్ గా ఉండేది. మరి ఆ విశాఖపట్నం జోన్ ఈ రైల్వే బడ్జెట్ లో కేటాయించినట్టు ఎక్కడ కూడా మనకేం రాలేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆందోళన జరుగుతా ఉంది, సంవత్సరం అవుతా ఉంది. ఇది ఎక్కడికి పోతారంటారు మీరు? కనీసం ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు ఆర్థిక మంత్రి. కాబట్టి అన్ని ప్రైవేట్ చేసేస్తామంటే ఈ దేశం కొట్టుపోలేదండి. ఈ దేశంలో ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసి ఇవాళ కట్టుకున్నటువంటి ఫ్యాక్టరీల్ని, డిపార్ట్మెంట్లు అన్నింటినీ ఒకళ్ళిద్దరికి అదానీ అంబానీలకి మేము కట్టబెట్టేస్తామంటే ఈ దేశంలో ప్రజలు ఊరుకోరు. మూడు చట్టాల విషయంలో మీరు ఎలా వెనక్కి వచ్చారో, ఎలా కంగుతున్నారో, ఎలా అపాసపాలయ్యారో ఈ విధానాలు అలాగే ఉన్నాయి. కార్పొరేట్ల మీద ఎటువంటి పన్ను లేకుండా, కేవలం వేతన జీవులకి సంబంధించి ఎటువంటి పెంపు లేకుండా మీరు యాంటీ పీపుల్, యాంటీ పూర్ మ్యాన్, యాంటీ మిడిల్ క్లాస్ బడ్జెట్ ని తీసుకొచ్చి ఇదేదో మేము చేసేసామని చెప్పి మీరు చెప్పడం అంటే బస్సిపూసి మారేడుగా చేయడం ఈ 7.5 సంవత్సరాలు జరుగుతున్న తంతే ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ కి వ్యతిరేకమైన బడ్జెట్, పేద ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ అని చెప్పి అందరూ చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. రైట్ సుహాసిని గారు, నిర్మలా సీతారామన్ గారు తెలుగుంటి ఆడపడుచు, ఐ థింక్ ఇక్కడ తెలుగుంటి కోడలు అనుకుంటా, రైట్? తెలుగుంటి కోడలు, తెలుగు కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయ్యారో, ముందు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది సంబరాలు చేసుకున్నారు, తర్వాత ఆర్థిక మంత్రి అయిన తర్వాత కూడా సంబరాలు చేసుకున్నారు. తెలుగుంటి కోడలు ఆర్థిక మంత్రి అయ్యారు, మనకి ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో అని ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, స్వార్థం పోని అనుకోండి. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా లేదేంటండి? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అని ప్రస్తావించారా కనీసం? ఆంధ్రప్రదేశ్ అని ప్రస్తావిస్తే మరి మిగిలిన రాష్ట్రాల గురించి ప్రస్తావించకపోతే అది కరెక్టా? అంటే ఏదో ఫీలింగ్ చూపించమని చెప్పాను మేడం. అదే అందుకే అడిగా మేడం, జస్ట్ ఏదో ఫీలింగ్ చూపించండి. అత్తారు రాష్ట్రం కదా, నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన కనిపిస్తా రఫీ గారు మీరు క్రాస్ టాక్ చేయొద్దన్నారు, మీరే చేస్తున్నారు. ప్లీజ్ నో ఉంటే దానికి ఆంధ్రప్రదేశ్ చెప్పాలి కదా. రఫీ గారు ప్లీజ్ స్టాప్. నేను అడిగాను కదా, నేను అడుగుతున్నా కదా కనీసం తెలుగుంటి కోడలు కదా, ఆ ఫీలింగ్ అయినా చూపించాల్సింది అంటున్నా. ఏదో స్వార్థం అంతే. అదేనండి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్పింది అదే. రివర్ కాదండి, ఇప్పుడున్న ప్రతి దానిలోనూ జనరల్ గా తప్ప ఏ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా కాదు. వాళ్ళు రిలీజ్ చేసింది అన్ని రాష్ట్రాలకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కదా మనం ప్రతి స్టేట్ లోనూ అనలైజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా టోటల్ గా ఆల్ ఇండియా ఎకనామిక్ గ్రోత్ గేరప్ అవ్వాలి, ఆల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ముందుకెళ్ళాలి, ఆల్ ఇండియా జీడిపి గ్రోత్ పెరగాలి, ఆల్ ఇండియాలో వ్యవసాయానికి కేటాయించింది సద్వినియోగపరచుకోవాలి. బికాస్ ఈ రోజు గ్రామీణ వాతావరణానికి 1,38,000 కోట్లు, అంతేకాకుండా రైతు సంక్షేమానికి 1,32,000 కోట్లు, రసాయనాల ఎరువులకి 1,07,000 కోట్లు, వ్యవసాయానికి మళ్ళీ వీడికి క్లియర్ గా 1,38,000 కోట్లు. ఓకే మేడం, ఆ లిస్ట్ అంతా అందరి దగ్గర ఉంది, ఆ లిస్ట్ ఉంది. ఇవన్నీ టైం పాస్. ఇప్పుడు చూడండి, తెలుసు ఆ డేటా ఉంది, అందరి దగ్గర ఉంది. వాట్సాప్ లో అన్ని వైరల్ అవుతున్నాయి, ఇవన్నీ అందరి దగ్గర ఉంది, అందరూ చదువుకుంటారు. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే లేదు. కానీ రాష్ట్ర ఖజానాకి జీడిపి వ్యవసాయ ఆధారిత దేశంలో దాని మీద ఉన్న ఎలకేషన్ ఎంత ఉంది, దాని మీద చర్చించమనండి. ఏం వెసులుబాట్లు ఇస్తున్నారండి? వెసులుబాట్ల మీద అడుగుతుంటే ఇవాటికి కూడా యూరియాలో ప్రధానమంత్రి గారి స్థాయిలో నిలబడి చెప్పినప్పుడు యూరియా కోసం లైన్లు ఏమని అడుగుతున్నారు. ఇవాటికే లైన్లు ఉన్నాయి కదా.
ఏమి ఇచ్చారు కానీ సబ్సిడీ కాదు చెప్పండి. కాదు కానీ ఒకటి రవి గారు, ప్రసాద్ గారు అంటున్నారు కేటాయించినవన్నీ కూడా సరిగ్గా కొన్ని రీచ్ అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా అది కూడా తీసుకోవాలి. ఎందుకు కేంద్రం శాంక్షన్ చేసినవి రీచ్ అవ్వట్లేదు, ఆ అనాలిసిస్ నిజంగా ప్రసాద్ గారు మీరు చెప్పండి, తీయండి. కేంద్ర పార్టీ తరఫున మా బాధ్యత అది. ఎందుకు రీచ్ అవ్వట్లేదు, ఎవరికి రీచ్ అవ్వట్లేదు, ఒకసారి తెలంగాణలో రైతులు జరుగుతున్న వివక్షను చూసి కూడా కేంద్రం ఏం చేస్తుందంటే దానికి సమాధానం చెప్పండి మేడం. మీరు నిజంగా మీ దగ్గర పర్టికులర్ గా రిఫరెన్సెస్ ఉంటే మాకు చెప్పండి. మేము అది ఎందుకు చేరట్లేదో మేము పర్సనల్ గా వెళ్ళి అది చెప్తున్నారు కదా, ధాన్యం కొనుగోలు విషయంలో చెప్తున్నారు కదా మేడం. కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వివక్షకి రెండు పార్టీ దగ్గర సమాధానం లేకపోతే ఇంకెవరికి చెప్పాలి మేడం? ఆంధ్రాలో కూడా ప్రతి దానికి తెలంగాణలో కొనవాలి. బండి సంజయ్ గారు క్లియర్ గా మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుకోవాలండి. గవర్నమెంట్ మీ దగ్గర ఉండి MSP దగ్గర ఉంచాల్సింది మీరేంటి? జనరల్ మీ దగ్గర ఉండి కొనుక్కోవాల్సింది మీరే. జరిగినా యూ షుడ్ డెఫినెట్లీ బ్రింగింగ్ టు అవర్ నోటీస్. ఖచ్చితంగా దానిపైన మేము తీసుకుంటాం చర్యలు. అదేమి ఉండదండి. అది వేరేగా అది శాంక్షన్ అయింది, ఖచ్చితంగా చేరాలి. బండి సంజయ్ గారు క్లియర్ గా చెప్తున్నారు. కానీ కొంత రాజకీయం చేయడం వల్ల సరిగా వెళ్ళటం లేదు తప్ప సరైన విధానంలో అది ముందుకే తీసుకెళ్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా దాని మీద స్పందిస్తున్నారు. అంతవరకు నేను చెప్పగలను. ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. ఓకే, కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్. సామాన్య మానవుడు స్థితిగతుల్ని ప్రభావితం చేసిన ఈ బడ్జెట్ మేడం చెప్తున్నారు చూడండి, ఏదో జీడిపి పెరుగుదల, రెవెన్యూ వచ్చింది బాగా అంటే మా లాంటి వాళ్ళ రక్త మాంసాలు దారపోసి కట్టిన ఎనార్మస్ ట్యాక్సెస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వాటి మీద నేను ఫస్ట్ చదివింది మేడం విన్నారో లేదో, దేశ ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నేను చాలా క్లియర్గా చెప్పాను విత్ ఆల్ సబ్మిషన్స్ హౌ ద 30 lakhs crores is been earned by the state country. సో ఈ దీంట్లో ఇంత ఘోరాతి ఘోరంగా ఈ విధంగా ఎర్న్ చేసిన దానికి కూడా ఇవాటికి కూడా సబ్సిడీ రూపంలో ఏవీ రాకుండా ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉంటే 10 సంవత్సరాల క్రితం స్లాష్ చేశారండి ఐటీ బడ్జెట్స్ ఏమున్నాయి మన శాలరీస్ అవే ఈ రోజుకి కూడా. అదే ధీటుగా మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన రిలయన్స్ అదానీ అంబానీలు కడుతున్న ట్యాక్స్కి ధీటుగా 4% ట్యాక్స్ పేయర్స్ 6 లక్షల కోట్లు సమానంగా కడుతున్నారు మేడం. దీని మీద ఉన్న అప్రాన్షన్స్ మాట్లాడండి. వాళ్ళు 6 లక్షల కోట్లే కడుతున్నారు. మీరు దేశాన్ని అంతా వాళ్ళు ఎదాన పోసినందుకు అదానీ అంబానీలు 6 లక్షల కోట్లు కడుతుంటే 4% వృత్తి చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న దాంట్లోనే 6 లక్షల కోట్లు మీరు జస్టిఫై చేస్తున్నారు. మీరు ఈ వ్యవసాయ రంగం మీద డిజిటల్ క్లాసెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసింది 200 ఛానల్స్ పెంచమన్నారు. దిస్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. బట్ రీచ్ అవ్వడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలన్న దాని మీద లెక్కలు ఉన్నాయి మేడం. లెక్కలకి తగ్గట్టుగా పని జరగట్లే. గత పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేయవలసిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఈజ్ ఎ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వస్తుంది కాబట్టి దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి బడ్జెట్ అలొకేషన్స్ రూపంలోనే దీనికి వాస్తవానికి దగ్గరగా పని జరుగుతుంది కాబట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఏమన్నదే ఆక్రందన. మీరు చెప్తున్న దాంట్లో 6% పాశ్చాత్య దేశాలు కేటాయిస్తున్న దాంట్లో కనీసంలో కనీసం కూడా కేటాయించకుండా ఈ ఎడ్యుకేషన్ ల్యాబ్స్ కానీ దీనికి కానీ కేటాయించింది వాస్తవ రూపంలో చూసుకుంటే ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళు లేక బడులు లేక ఈ డిజిటల్ క్లాసెస్లో వాళ్ళ దగ్గర ఇంట్లో ఒక సామర్థ్యం కలిగిన ఫోన్ ఉండొచ్చు, పిల్లలు ఎవరి దగ్గర ఆ ఫోన్లు లేవు. 2-3 పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఎలా చదువుకుంటారు అన్నది కూడా ప్రశ్న. దానికి మీ దగ్గర ఏ విధమైన ఆన్సర్స్ కూడా ఈ రోజు కూడా నిర్మలా సీతారామన్ గారు లాంటి వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీలో చదివినవాడు కూడా ఏమీ చేయకపోయినప్పుడు ప్రశ్నించక ఇంకేం చేస్తాం మేడం? రైట్. కృష్ణరాజు గారు కంక్లూడ్ చేయండి ఒక నిమిషంలో. మోడీ గారు భారతదేశాన్ని $5 trillion ఎకానమీ చేయని చెప్పే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇటువంటి బడ్జెట్లతో ఇటువంటి విధానాలతో $5 trillion ఆర్థిక వ్యవస్థ అనేది సాధించడం చాలా అసాధ్యం. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంత ధర్మబద్ధంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు ఏమిటంటే మోడీ గారు చెప్పారట సీతారామన్ గారు, ఇది పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కదా, మీరు ట్యాక్స్లు వేయద్దు అని చెప్పి ఆవిడ విన్నారు. విని ఈ రోజున బడ్జెట్ ప్రసంగంలో మహాభారతంలోని 11వ చాప్టర్ ని అధ్యాయంలో 72వ శ్లోకాన్ని ఉటంకిస్తూ ఏం చెప్పారంటే ఆ శ్లోకంలో ఇట్లా ఉందంటే మనం వేసే పన్నులు ధర్మబద్ధంగా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆ శ్లోకంలో ఉందంట. అది చదివి వినిపించారు. దాన్ని పేరు చేసుకుంటే బాబు ప్రజల మీద వాళ్ళు ఏమి భారం మోపలేదు అని చెప్పి చెప్తున్నారు అక్కడ. కానీ వారు చేసింది ఏంటంటే అక్కడ చాణిక్య నీతిని ఉపయోగించి ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేశారు. ఎట్లాగంటే చాణిక్యుడు మాట చెప్తారంటే కదా, ఒక జలంలో ఉండే ఒక నీళ్ళలో ఉండే ఒక చేప ఎలా నీటిలో ఉంటూ శ్వాసిస్తుందో అంటే ఊపిరి పీల్చుకుంటుందో తెలియదు కదా.
ఎలా తెలియదో అలా ప్రజలకు కూడా తెలియకుండా పన్నులు వేయాలి అని చెప్పి ఆయన చెప్తే దాన్ని కూడా ఆలోచనగా తీసుకొని ఈ పాండమిక్ సమయంలో సంవత్సర కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల మీద 4 లక్షల కోట్ల రూపాయలండి 4 లక్షల కోట్ల రూపాయలు పన్నులు విధించి మన తెలియదు రాత్రి రాత్రి పెరిగిపోతా ఉండేవి 65 రూపాయలు 64 రూపాయలు ఉంటే డీజిల్ అనేది 100 రూపాయలు దాటిపోయింది అక్కడ పెట్రోల్ 90 రూపాయలు దాటిపోయింది ఎన్ని కూడా ఏంటంటే రాత్రికి రాత్రి మనం తెలియకుండానే ట్యాక్స్ వేశారు పన్నులు డబ్బులు తీసుకున్నారు అది 4 lakh క్రోర్స్ అది ఈ రోజు చెప్తారు ఆవిడ మోడీ గారు ఏంటని చెప్పన్నారంట మరి ధర్మబద్ధ చూపించుకుంటా పాలవార్తలు శోకం ఉందంట దాని ప్రకారం నడుస్తున్నామని చెప్పన్నారు అంటే మీరు ఎవరిని మోసం చేస్తారంటే అంటే మిమ్మల్ని నమ్మకం కూడా మీరు మోసం చేస్తారా మిమ్మల్ని నమ్మకం కూడా మీరు మోసం చేస్తే మేము జనం నిధులు వస్తారు భవిష్యత్తులో కాబట్టి ఏంటంటే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రజలని మధ్య పెట్టకుండా మోసం చేయకుండా నిజంగా ఈ దేశాభివృద్ధి కోసం నిజాయితీగా కృషి చేయండి ఈ 5 ట్రిలియన్ల ఎకానమీ అనేది కూడా బాగొద్దు ఎందుకంటే మన 5 ట్రిలియన్ల ఎకానమీతో మన ఎంత వాల్యూ ఉందో ఎంత వాల్యూమ్ ఉందో దానికన్నా మన మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీల టర్న్ ఓవర్ ఎక్కువ ఉందండి అంటే అమెరికాలో 2 కంపెనీల టర్న్ ఓవర్ కన్నా కూడా మన ఎకానమీ చాలా తక్కువది కాబట్టి ఏంటంటే మనం నిజాయితీగా ఎప్పటికైనా పనిచేయాలి ఒకరిని ఒకరు దిప్పించుకోసుకోవడం కాదు ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇవన్నీ చేయకుండా మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఉపయోగం లేదు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణరాజు గారు, సయ్యద్ రఫీ గారు, కేఎస్ ప్రసాద్ గారు, సుహాసిని ఆనంద్ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ప్రైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ప్రైమ్ డిబేట్. మళ్ళీ రేపు ఉదయం బిగ్ డిస్కషన్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.